हम दुआ करते हैं। మనం ప్రార్థన చేసుకుందాం। प्रभु यीशु मसीह, ప్రభువైన యేసుక్రీస్తు, हम आपको धन्यवाद देते हैं మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం। आज के शाम के लिए। ఈ రోజు సాయంత్రాన్ని బట్టి आपने हमें एक बहुत बढ़िया दिन दिखलाया। ఈ రోజు మా పట్ల ఎంత మంచి దినాన్ని మాకు నువ్వు కలుగు చేశావు। प्रभु यीशु मसीह, ప్రభువైన యేసుక్రీస్తు, हम आपके बहुत ही शुक्रगुजार हैं। మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం। आपकी मौजूदगी के लिए शुक्रगुजार हैं। ప్రభా, కేవలం నీ కనికరం బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం। भाई ब्रैनम के लिए आपका धन्यवाद करते हैं। బెనంగారిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం। आपकी मौजूदगी के लिए आपका धन्यवाद करते నీ हैं। యొక్క సన్నిధిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం। प्रभु यीशु मसीह, ప్రభువైన యేసుక్రీస్తు, आप आए, మీరు రండి, अपने वचन में से నీ వాక్యములో నుండి हमसे बात करें, మాతో మాట్లాడండి। हमारे लिए जीवन की रोटी को तोड़े, ఆ జీవపు రొట్టెని విరిచి, ताकि हम उस रोटी को खाएं ఎందుకంటే ఆ రొట్టెని మేము తిని और रैप्चर के लिए तैयार होने पाए। ఎత్తబాటు కొరకు మేము సిద్ధపడదుము గాక। हम आपके बहाए हुए लहू के नीचे आते हैं। మేము నీ కారుచున్న రక్తము క్రిందకి వస్తున్నాం। आप हम पे रहम कीजिए, మా మీద నువ్వు కనికరము చూపించండి। हम सबके साथ होइए प्रभु जी। మా అందరితో అలాగే ఉండండి। पूरा वातावरण अपने हाथों में लीजिए प्रभु जी। వాతావరణం అంతా మీ స్వాధీనంలో, మీ చేతుల్లో और తీసుకోండి। आप ही यहाँ पे आए खुदावन, మీరే మా మధ్యలోకి రండి। और हमारे मुंहों का कंट्रोल आप ही लीजिए प्रभु यीशु मसीह। ప్రభా, మా యొక్క నోటిని సమస్తమును కంట్రోల్ నువ్వే చేయండి। हम वही बोल पाए మా ప్రాణాలు మీరే స్వాధీనం जो చేసుకోండి। टेप्स कहते हैं, ప్రభా, जो टेपों में बोला गया है। ఏదైతే టేపులో పలకబడినదో हम आपको धन्यवाद देते हैं प्रभु, మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం। और सारी बातों में आपको ऊंचा उठाते हैं। ప్రభా, సమస్త మాటలన్నీ మీ స్వాధీనంలో తీసుకురండి। इस दुआ को यीशु मसीह के नाम से ఈ मांगते हैं, ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, आमेन। ఆమేన్। आइए हम प्रभु के वचन के आदर के लिए రండి, దేవుని వాక్యము యొక్క ఆదరణ కొరకు हम पत्रस की बुक में चलते हैं। పేతురు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం। सेकंड पत्रस, రెండవ పేతురు उसका तीसरा अध्याय, మూడవ అధ్యాయము उसकी पहली आयत अपनी भाषा में आप पढ़ दीजिए। दूसरा पेत्र ना, पहला पत्रस थर्ड चैप्टर, उसकी पहली आयत। మొదటి పేతురు మూడో అధ్యాయము ఒకటో వచనం, ఏకీ వచనం, అటువేళ స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి। और 5 और 6 दो आयत पढ़ दीजिए। 5, 6 వచనాలు కూడా చదువుదాం। అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తామే అలంకరించుకునిరి। ఆ ప్రకారమే సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను। మీరును యోగ్యముగా నడుచుకునొచ్చు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు। एक आयत और पढ़ते हैं। ఇంకొక వాక్యం చదువుదాం। अफसियों की पुस्तक, ఎఫెసీ రాసిన పత్రిక उसका 5 अध्याय, 5వ అధ్యాయము, उसकी 32 आयत। అందులో 32వ వచనము, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించియు సంఘమును గురించి చెప్పుచున్నాను। आइए दुआ करते हैं। రండి మనం ప్రార్థన చేద్దాం। प्रभु यीशु मसीह, ప్రభువైన యేసుక్రీస్తు, आपके वचन का पढ़ा जाना ఈ వాక్యము చదివిన దాన్ని हमारे బట్టి सब के लिए ప్రభా మా అందరి కొరకు आशीष का कारण हो। ఆశీర్వాదకరముగా ఉండును గాక। हमारे भाई यहाँ के जो पास्टर है मार्क भाई को बरकत देना प्रभु। ప్రభా మా సహోదరుడు ఇక్కడ పాస్టర్ గారు మార్కు గారికి బహుగా దీవించండి। यहाँ की पूरी कलीसिया को बरकत देना। ఇక్కడ ఉన్న సంఘం అంతటికి మీరు దీవించి ఆశీర్వదించండి। जितने भी भाई लोग यहाँ हैं ఎంతమంది అయితే ఇక్కడ సహోదరులు ఉన్నారో, और जितनी बहनें जहाँ पे हैं, ఎంతమంది సహోదరులు ఎంతమంది और ఉన్నారో, जो ऑनलाइन मीटिंग सुन रहे हैं, ఎంతమంది అయితే ఆన్లైన్ మీటింగ్ వింటున్నారో, सबके साथ होइए प्रभु। ప్రభా అందరికీ మీరు సహకరించండి। आज के वचन के द्वारा हम सबको आशीष मिले हो। ప్రభా ఈ రోజు వాక్యాన్ని బట్టి మా అందరికి ఆశీర్వాదకరముగా ఉండును గాక। प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, आमेन। ఆమేన్। आप बैठ सकते हो। మీరు అందరూ కూర్చొనవచ్చు। हमारी तरफ से आप सबको शलोम। మా దేవుని నామములో మీ అందరికి షాలోమ్। हमारे चर्च के लोगों को की तरफ से आप सब लोगों को शलोम। మా సంఘము తరపున మీ అందరికి షాలోమ్। गॉड ब्लेस यू। దేవుడు మీకు దీవించును గాక। और प्रभु बहुत बरकत दे हमारे भाई मार्क को।
హ, దేవుడు బహుగా దీవించిన గాక మా సహోదరుడు जो మార్కు గారు. यहाँ की सुप्रीम पावर है, क्या जी? सुप्रीम पावर, ఇక్కడ ఉన్న ఆయన సర్వాధికారం కలిగిన వాడు. उन्होंने हमारे को ये पुलपट दिया है। ఆయనే మాకు ఈ పులిపీఠాన్ని అప్పచెప్పి ఉన్నారు. ओ प्रभु आपको भैया बहुत बरकत दे। సహోదరుడా దేవుడు మీకు బహుగా దీవించిన గాక. भाई भूपेंद्र के लिए प्रभु का बहुत धन्यवाद हो। సహోదరుడు భూపేందర్ గారి కోసం దేవుడికి भाई रिंकू స్తోత్రం. के लिए प्रभु का बहुत धन्यवाद हो। సహోదరుడి కోసం కూడా దేవునికి స్తోత్రం और కలుగును గాక. भाई अबेद हमारे भाई के लिए प्रभु का बहुत మా धन्यवाद हो। సహోదరుడు ఓబేద్ గారి కొరకు కూడా దేవునికి और आप స్తోత్రం. सब लोगों के लिए प्रभु का धन्यवाद। మీ అందరి కొరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. हालेलुया। హల్లెలూయా. हम सब लोग मिलकर మనమందరం కలిసి एक मसीही की देह हैं। మనము క్రీస్తు యొక్క దేహమై ఉన్నాం. चाहे पंजाब हो, మన ఒకవేళ పంజాబ్ అయినా, चाहे आंध्रा हो, ఒకవేళ ఆంధ్ర అయినా, एक ही मकसद है हमारा, మన అందరి గురి ఒక్కటే, ఒకే శరీరం. मसीह के राज्य को में काम करना, మనం క్రీస్తు రాజ్యం కొరకు పని చేయుట, यीशु मसीह के नाम को ऊंचा उठाना। యేసుక్రీస్తు నామాన్ని పైకెత్తుట. हालेलुया। హల్లెలూయా. प्रभु बहुत बरकत दे। దేవుడు బహుగా దీవించును గాక. और आज हमारी तीसरी सभा है। ఈ రోజు మనకు మూడో సభ ఇది. कल हमारी मॉर्निंग सभा थी और शाम इवनिंग सभा थी। నిన్న ఉదయం కూటం ఉన్నది, నిన్న సాయంత్రం కూడా और ఉన్నది. हमारे प्यारे भाई भूपेंद्र सिंह ने बहुत अच्छे वहाँ विषय प्रचार किए। మా ప్రేమ కలిగిన సోదరుడు భూపేంద్ర గారు అనేక విషయం మాట్లాడాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. और फर्स्ट जो प्रचार था वो रैप्चर के विषय में था। మొదటి ప్రసంగమేమో ఎత్తబాటు గురించి रैप्चर के 4 स्टेप, ఎత్తబాటు యొక్క 4 స్టెప్పులు. गिलियाद, गिलगाद, గిల్గాలు, बैतेल, బేతేలు, यरदन యార్తాను, और यरीहो। ఎరుకో కూడా. हालेलुया। హల్లెలూయా. और शाम का जो मैसेज था సాయంత్రపు మెసేజ్ వర్తమానం ఏంటంటే वो था यूथ मीटिंग थी। అది యవ్వనస్తుల కూడికే ఉండేది. यूथ मीटिंग में भाई बता रहे थे ఆ యవ్వనస్తుల కూడికలో कि సహోదరుడు जवान చెప్పాడు, बहनों को और जवान भाइयों को कैसे चलना है, आगे बढ़ना है। యవ్వన సహోదరులకి యవ్వన సహోదరులకి ఎలా నడవాలి దేవుళ్ళో. कैसे यीशु मसीह ने बोला था याकूब को बैतल को चले जा, యాకోబుకి దేవుడు ఇలా చెప్పాడు, యాకోబుకి బేతేలుకి వెళ్ళమని. लेकिन वो याकूब बैतेल जाने की बजाय रास्ते में रुक जाते हैं, నిజంగా బేతేలుకి వెళ్ళవలసిన యాకోబు మధ్యలో ఆగిపోయాడు. ఆయన जिसको शक्कम कहा जाता है। అక్కడ షెకెము అని పిలువబడుతుంది ఆ స్థలం. शेकेम में वो अपनी भूमि खरीदता है, ఆ షెకెములో తన స్థలాన్ని కొంటాడు వాడు. अपनी प्रॉपर्टी खरीदता है ఆయన యొక్క భూమిని, తన యొక్క और ఆస్తిని बहुत बड़ा बिजनेस करता है। చాలా పెద్ద వ్యాపారం చేస్తాడు. इसी के दौरान ही उसकी लड़की जो बेपत हो जाती है, ఆ విషయాలన్నిటి బట్టి తన యొక్క కూతురు పాడైపోవడం वो అనేది बाहर జరిగింది. घूमने चली जाती है, బయట తిరగడానికి వెళ్ళిపోతుంది ఆమె. वहाँ के राजा के साथ उसकी दोस्ती हो जाती है, అక్కడున్న రాజకుమారుడి చేత ఆమెకి స్నేహం పెరుగుతుంది. वो परिवार बर्बाद हो जाता है। ఆ కుటుంబము పాడైపోవడం జరిగింది. उसके बाद वो बैतल को जा रहा है, ఆ పాడైపోయిన తర్వాత బేతేలుకి వెళ్ళడం జరిగింది. जबकि उसको पहले जाना चाहिए था। కానీ ముందే వెళ్ళవలసి ఉండేది ఆయన. हालेलुया। హల్లెలూయా. तो प्रभु हमारे भाई को बहुत बरकत दे। దేవుడు మా సహోదరుడికి బాగా దీవించును గాక. हम उनके साथ रहकर बहुत अच्छे अच्छे विषय सीख रहे हैं, ఆయనతో మేము ఉండి ఎన్నో విషయాలు, మంచి మంచి విషయాలు నేర్చుకున్నాం. क्योंकि हमारा सबसे बड़ा उकाबता प्रभु यीशु मसीह है। మన అందరికంటే పెద్ద పక్షిరాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. विलियम मैरी ब्रैनम बड़ा उकाब है। ఆయన బ్రదర్ బెనం గారికి పంపించారు ఆయన. हालेलुया। హల్లెలూయా. और एक और बड़ा उकाब दिल्ली में ब्रदर आशी लाल है। ఆ తర్వాత ఇంకొక పక్షిరాజు और ఢిల్లీలో हम ఆశీస్ లాల్. सब उकाब हैं మన అందరికీ ఆయన ఒక పక్షిరాజుగా ఉన్నాడు. जो उसके राज्य में काम कर रहे हैं। ఆయన రాజ్యం కొరకు పనిచేస్తున్నారు. हालेलुया। హల్లెలూయా. एक बड़ा उकाब भाई मार्क जो वरंगल में है। ఇంకొక పక్షిరాజు ఉన్నాడు వరంగల్లో, మార్కు గారు. हालेलुया। హల్లెలూయా. एक और उकाब भाई प्रदीप जो कि विजयवाड़ा में है। విజయవాడలో ప్రదీప్ గారు అని ఇంకొక పక్షిరాజు ఉన్నారు. और एक और उकाब भाई मार्क जो यहाँ पे है। ఇంకొక మార్కు గారు ఆంధ్రప్రదేశ్ లో, మనకి ఇంకొక పక్షిరాజు ఇక్కడ ఉన్నారు. और कुछ और उकाब पंजाब से आए हुए हैं। ఇంకా ఎంతో మంది పంజాబ్ లో కూడా పక్షిరాజులు ఉన్నారు. और हम सब मिलके మనం उस అందరం देह को खा रहे हैं। మ- हम सब मिलकर वचन रूपी देह को खा रहे हैं। మనమందరం కలిసి వాక్య రూపంలో ఉన్న శరీరాన్ని మనం తింటున్నాం. हालेलुया। హల్లెలూయా. और जो मैं आज विषय रखना चाह रहा हूँ ఈ రోజు ఒక విషయం నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నా. ये है, हे पत्नियों अपने पतियों के अधीन रहो। ఓ స్త్రీలారా మీ భర్తలకి లోబడి ఉండుడి అనే విషయం మీద. पत्नी कैसे धीर रह सकती है जब तक कि वो अपने पति के धीर ना हो। उसको पहले अपने पति के धीन होना चाहिए। ముందుగా తన భర్తకి ఆధీనంలో ఉండాలి ఆ స్త్రీ. और पति को मसीह के धीन होना चाहिए। ఆ భర్త ఏమో క్రీస్తుకి ఆధీనమై ఉండాలి. और मसीह बदल के धीन है। నిజంగా मसीह बदल के धीन है, बदल- क्लाउड के। అచ్చా,
మన క్రీస్తేమో మేఘానికి దీనుడై ఉన్నాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. अगर कोई मर्द बोले कि मेरी पत्नी मेरी अधीनगी में रहे, ఏ పురుషుడైనా నా భార్య నా స్వాధీనంలో ఉండాలి అనుకుంటే और आप मसीह के अधीन न रहे, ఆ పురుషుడేమో క్రీస్తుకు లోబడి జీవించాలి. फिर काम बनेगा नहीं। అప్పుడే లేకపోతే అది జరగని పని. सबसे पहले उसको इस वचन के अधीन होना पड़ेगा। మొట్టమొదటిగా పురుషుడికి వాక్యానికి ఆధీనంలో ఉండాలి. उसके बाद ही उसकी पत्नी उसका कहना मानेगी, अधीनगी करेगी। అప్పుడు దాని తర్వాతే తన భార్య తన మాటను వింటుంది. आप तो अधीन वचन के है नहीं। నువ్వేమో వాక్యానికి ఆధీనంలో ఉండవు, స్వాధీనంలో ఉండవు. पत्नी को बोलता है तुमने दुआ नहीं करी, నువ్వేమో నాకు లోబడట్లేదని భార్యకి అంటుంటాడు. तुमने फास्टिंग नहीं करी, నువ్వేం ఉపవాసం ఉండట్లేదా అని तुम అడుగుతుంటాడు. बाइबल नहीं पढ़ती हो, నువ్వు బైబిల్ చదవట్లేదేంటి అని అడుగుతుంటాడు. आप अधीन है ही नहीं। నువ్వేమో వాక్యానికి లోబడట్లేదు. सबसे पहले पति को अधीन होना पड़ेगा, మొట్టమొదటిగా భర్తకే వాక్యానికి లోబడి उसके ఉండాలి. बाद ही उसकी पत्नी अधीनगी कर पाएगी। ఆ తర్వాతే తన భార్య ఆయనకి ఆధీనమై ఉంటుంది. हालेलुया। హల్లెలూయా. और ये बात मैं मसीह और कलीसिया के विषय बोलता हूँ। ఈ మాటే సంఘముకును క్రీస్తుకు సంబంధించిన మాట అయి ఉన్నది. हालेलुया। హల్లెలూయా. यहाँ पर हमने देखा है ఇక్కడ మనం చూసి ఉన్నాం अब्राहम की पत्नी सारा అబ్రాహాము యొక్క భార్య సారా वो अपने पति के अधीनगी में है। ఆమె తన భర్త ఆధీనంలో ఉండేది. पति ने बोला चलो यहाँ पे चलते हैं, భర్త అన్నాడు ఇక్కడ నుండి వెళ్దాం పదాని. उसने कोई किंतु परंतु नहीं करी, उसी के पीछे चल रही है। ఆమె ఎటువంటి ఆటంకపరచలేదు, తన వెనకాల వెళ్ళిపోయింది. हालेलुया। హల్లెలూయా. वो उसको अपना प्रभु कह के बुलाती है, ఆమె తన భర్తకి ప్రభువా అని పిలుస్తుంది. उसका नाम नहीं बुलाती, ఆమె పేరు పెట్టి పిలిచేది కాదు, प्रभु लॉर्ड उसको बुलाती है। ప్రభువా అని పిలిచేది. उसकी अधीनगी में है, కాజీ? उसकी अधीनगी में है, उसकी వచ్చి ఉస్కో डर, हाँ, ఉస్కో డర్ అది. अपने पति का डर है उसको। ఆమె యొక్క భర్తకి భయపడుతూ ఉండేది. हालेलुया। హల్లెలూయా. इसी तरह से అలాగే एक पास्टर जो एक पति भी है ఒక పాస్టర్ గారు సంఘానికి భర్త అయి ఉన్నాడు. और कलीसिया उसकी पत्नी भी है। సంఘము తనకు భార్య అవుతుంది ఆత్మీయంగా. जब पास्टर वचन सारी सारी रात पढ़ता है పాస్టర్ గారు రాత్రి అంతా కూర్చొని వాక్యం और చదువుతాడు, वचन की स्टडी करता है, వాక్యానికి స్టడీ చేస్తాడు. जैसे भाई बता रहे थे, సహోదరుడు చెప్తున్నాడు మా పాస్టర్ भाई मार्क बता रहे थे, मैंने डैनियल ऑफ 70 वीक्स की बहुत बड़ी सीरीज प्रचार करी है। మార్క్ గారు డానియల్ 70 వారాలు ఎన్నో సిరీస్ గా బోధించాను నేనని. और कलीसिया का 7 चर्चेस की बहुत बड़ी मैंने स्टडी करी है। నేను 7 సంఘ కాలాలు కూడా బాగా నేను స్టడీ చేసి సంఘానికి అందించాను और అన్నారు. 7 सील मोहरों की किताब की बहुत स्टडी करी है। 7 ముద్రలు కూడా నేను బాగా చదివి స్టడీ చేశాను जब అన్నారు. एक पास्टर इतनी मेहनत करता है, ఒక పాస్టర్ గారు అంతగా కష్టపడుతున్నప్పుడు उसकी पत्नी जो कलीसिया है తన భార్య అయిన సంఘము उसको भी जागना चाहिए, रात को वचन पढ़ना चाहिए। వారు కూడా మెలకు ఉండి వాక్యమును చదవలసిన బాధ్యత ఉంది వారికి. हालेलुया। హల్లెలూయా. इसलिए कलीसिया और पास्टर जब एक हो जाते हैं, ఎప్పుడైతే సంఘము పాస్టర్ గారు एक मन हो जाते हैं, ఏక మనసు అవుతారో फिर सब कुछ संभव है, సమస్తము సాధ్యమే. फिर कुछ भी असंभव नहीं है। ఎటువంటి అసంభవాలు ఉండవు ఇంకా. हालेलुया। హల్లెలూయా. ये है एक पति और पत्नी। అదే ఒక భార్య ఒక భర్త మధ్యలో బంధం. हालेलुया। హల్లెలూయా. और आज जो मैं आपको दिखाने जा रहा हूँ, ఈ రోజు మీకు చూపించాలనుకుంటున్నా एक ऐसी पत्नी అలాంటి భార్య, ఎలాంటి जो భార్య अपनी पति की धीनगी में है। తన యొక్క భర్త యొక్క ఆధీనంలో ఉన్న భార్య. हालेलुया। హల్లెలూయా. आइए हम सब देखते हैं, రండి మనం అందరం వెళ్ళి చూద్దాం. हम चलते हैं संत लूका की अंजील, లూకా సువార్త లూకా పరిశుద్ధ లూకాలోకి వెళ్దాం. और हम उसकी 26 26వ అధ్యాయము 26 आयत पढ़ते हैं। కొంచెం అధ్యాయం लूक का फर्स्ट चैप्टर, మొదటి అధ్యాయము 26వ వచనం. यहाँ लिखा हुआ है మొదటి అధ్యాయం 26వ వచనం. 6वें महीने ఇక్కడ 6వ నెలలో గాబ్రియేలును 6वें महीने जिब्राइल दूत 6వ నెలలో గాబ్రియేలును దేవదూత प्रभु की तरफ से नासरत नामे गलील में एक नगर में గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక
పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. हालेलुया। హల్లెలూయా. एक कुंवारी के पास भेजा गया है ఆ కన్యక దగ్గరికి పంపబడ్డాడు. जिसकी मंगनी यूसुफ के साथ हो चुकी है। ఆమె యొక్క ప్రదానము యోసేపుతో జరిగిపోయింది. हालेलुया। హల్లెలూయా. इस चैप्टर में, ఈ అధ్యాయంలో इस अध्याय में ఈ అధ్యాయంలో एक यकरिया है, ఒక జకరియా అన్నాడు, उसकी पत्नी इलिशिबा है, ఆమె భార్య ఎలిజబెత్, एक యూసఫ్ है యోసేపు ఉన్నాడు, और उसकी पत्नी मरियम है। ఆమె భార్య మరియమ్మ. इस अध्याय में 4 लोगों का जिक्र है ఇక్కడ నలుగురు గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. जो आज मैं आपको बताने जा रहा हूँ। ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, यूसुफ एक पास्टर है యోసేపు ఒక పాస్టర్ గారు, और उसकी पत्नी मरियम उसकी कलीसिया है। తన భార్య అయిన మరియ సంఘము. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. और पास्टर जो यूसुफ है, పాస్టర్ గారు యోసేపు అయి ఉన్నాడు. उसकी ఎంగేజ్మెంट मरियम के साथ हो चुकी है, తన యొక్క ప్రధానం అనేది మరియమ్మతో జరిగిపోయింది. क्योंकि हम 27 आयत में देखते हैं, 22, 27 27, 27 में देखते हैं 27 27వ వచనంలో మనం చూస్తున్నాం. एक कुंवारी के पास दूत आ रहा है। ఒక కన్యక యొద్దకు దూత వస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. और उसकी कुर्बाई यूसुफ के साथ हो चुकी है। ఆమె యొక్క ప్రధానం అనేది యోసేపుతో అయిపోయింది. हालेलुया। హల్లెలూయా. और ये 6वें महीने में दूत आ रहा है, 6 मंथ में दूत आ रहा है। 6వ నెలలో గాబ్రియల్ దూత అనేవాడు వస్తున్నాడు అక్కడికి. ये 6वां महीना, ये 6 मंथ, ఈ 6వ నెల ये जून का महीना नहीं है ఇది జూన్ నెల గడ కాదు. जैसे हम सोचते हैं जनवरी फरवरी मार्च अप्रैल मई जून। జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్. ये जून का महीना नहीं है, 6వ నెల అంటే జూన్ నెల కాదు. क्योंकि बाइबल हमारे को बताती है, బైబిల్ ఎలా చెప్తుంది? जब हम 36 आयत पढ़ते हैं, 36వ వచనం చదివినట్లయితే, ये हाँ पढ़ दीजिए 36। మరియు నీ బంధువురాలకు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. हालेलुया। గొడ్రాల గర్భంలో ఉన్న పిల్లవాడికి 6 నెలలు అయింది ఇప్పుడు వచ్చి. हालेलुया। హల్లెలూయా. जैसे हम सोचते हैं शायद जून होगा, ये जून का महीना नहीं है। ఏదైతే వింటామో జూన్ నెల గడ కాదు ఇది. हालेलुया। హల్లెలూయా. तो यहाँ यूसुफ है, ఇక్కడ యోసేపు ఉన్నాడు. यूसुफ की जब उसके साथ मंगनी हो चुकी है मरियम के साथ, మరియమ్మతో యోసేపుకి ప్రధానం అయిపోయింది. और यूसुफ लकड़ी का काम करता है। యోసేపేమో ఈ యొక్క వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. हालेलुया। హల్లెలూయా. यूसुफ के पास एक बहुत बड़ा रंदा है, నిజంగా యోసేపు దగ్గర చాలా रंदा रंदा जिसको అచ్చా ఈ కర్రకి ఏంటి చిత్రీ పడతారు కదా, చాలా పెద్దది ఉంది దాన్ని. రంపమా. जब लकड़ी टेढ़ी होती है, ఎక్కడైనా కర్ర వంకరగా उसका ఉంటే काम है उसको सीधा करना। ఆయన పని ఏంటంటే ఆ కర్రని తిన్నగా చేయుట. उसके पास एक पेचकास भी है, ఆయన దగ్గర స్క్రూ డ్రైవర్ కూడా ఉంది బిగించది. जब किसी का पेच लूज हो जाता है ఎక్కడైనా లూజ్ అవుతే దాన్ని టైట్ చేయడం ఆయన तो డ్యూటీ. उसके पास एक बड़ा पेचकास है, ఆయన దగ్గర చాలా పనిముట్లు ఉన్నాయి. क्योंकि वो पास्टर है। ఎందుకంటే ఆయన పాస్ట్ గారు. ఆయన कई बार कलीसिया के पेच ढीले हो जाते हैं, అప్పుడప్పుడు సంఘంలో కొంతమందికి లూజ్ అవుతుంటది. तो फिर पास्टर उसको कसता है। పాస్ట్ గారు వాళ్ళకి బిగిస్తూ ఉంటాడు. हालेलुया। హల్లెలూయా. वो अपने एक बैग डाल के रखता है, ఎప్పుడు తన దగ్గర ఒక బ్యాగ్ పెట్టుకొని अपने ఉంటాడు. कंधे में बैग डाल के रखता है, తన బ్యాగ్ లో అన్ని వస్తువులు పెట్టుకొని ఉంటాడు ఆయన. उसमें तरह तरह के औजार पाए जाते हैं, उसमें तरह तरह के हथियार औजार ఆ पाए जाते బ్యాగ్ లో రకరకాల బిగించే వస్తువులు ఉంటాయి. हैं। हालेलुया। హల్లెలూయా. उसके पास एक प्लास भी है, ఆయన దగ్గర ప్లస్ मतलब చక్కు. प्लास जैसे उसको कील खींचते हैं। అచ్చా. ఆయన దగ్గర ఒక మేకులు లాగిన వస్తువు కూడా ఉంది. जब कभी जो कील होता है गलत लग जाता है, ఒక్కొక్కసారి ఒక్కొక్క మేకు గట్టిగా తగులుకొని ఉండిపోతాయి అక్కడ. जब कलीसिया कहीं दूसरे पे चली जाती है, సంఘం ఇంకొక దగ్గరికి వెళ్ళి అంటుకొని పోతుంటాయి. कभी गलत केले लग जाता है, తప్పుడు స్థలంలో ఉండిపోతుంది. वो फिर उसको खींचता है। దానికి గట్టిగా లాగి పీగుతుంటాడు. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. उसके पास एक चौरसी भी है,
चौसी मतलब क्या? बोलिए बोलिए। उसके पास एक फीता कह सकते हैं, क्या जी? बीटा। అచ్చా, ఆయన దగ్గర ఒక టేపు కూడా ఉంటుంది. उसको देखता है कि कितना साइज ఆ ఇంత ఇంత సైజు ఉండాలనే విషయం కూడా ఆయనకి బాగా తెలుసు. इधर से कितना है ఇటువైపు నుండి ఎంత, और लंबाई कितनी है, పొడవు ఎంత. उसको टेढ़ा नहीं चाहिए ఆయనకి వంకర టింకర్లు ఉండవు. क्योंकि लकड़ी का मिस्त्री है। ఎందుకంటే కర్రల యొక్క పని చేసే వ్యక్తి ఆయన. हालेलुया। హల్లెలూయా. और वो पास्टर है यूसुफ, యోసేపు పాస్టర్ అయి ఉన్నాడు. उसको टेढ़ी दीवार नहीं चाहिए, వంకర టింకర పద్ధతులు ఆయనకి उसको నచ్చవు. बिल्कुल सीधा चाहिए। ఆయనకి ఎప్పుడు తిన్నగా చూస్తుంటాడు ఆయన. जब वो देखता है ये टेढ़ा जा रहा है, ఎప్పుడైతే వంకరగా వెళ్ళిపోతుంది అనగానే उसके पास एक आरी है। వెంటనే ఆ రంపంతో కొయ్యడం ప్రారంభిస్తాడు. वो फिर फालतू लकड़ी को काटता है। అక్కడ ఎక్స్ట్రా ఉన్న కర్రను కోసేస్తుంటాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. जब तक वो सीधा नहीं हो जाती, ఎంత వరకు అయితే తిన్నగా అవ్వదో वो फिर ऐसे देखता रहता है। ఆయన ఎప్పుడు కూడా లైన్ చూస్తూనే ఉంటాడు ఇలాగా. फिर जब सीधी हो जाती है, ఎప్పుడైతే తిన్నగా అయిపోద్దో फिर उसके ऊपर फेविकोल लगाता है। ఆ తర్వాత దానికి ఇంకా మళ్ళీ ఏంటంటే పేపర్ కొడతాడు. ఇక फिर बोलता है अब ठीक है। ఇప్పుడు బాగుంది అంటాడు. ये कलीसिया की तस्वीर है ఇది సంఘానికి और సాదృశ్యం. ये काम यूसुफ का है। ఈ పని యోసేపుది. हालेलुया। హల్లెలూయా. क्योंकि यूसुफ को ये सारे हथियार अपने बैग में डाल के रखने ఎందుకంటే होते हैं। యోసేపు ఎప్పుడు ఈ వస్తువులన్నీ తన బ్యాగులో వేసుకుంటూ ఉండేవాడు. क्या पता कब किसी की जरूरत पड़ जावे। ఎందుకు ఏ వస్తువు అవసరం ఎప్పుడు పడుతుందో తెలియదు ఆయనకి. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. उसके पास बहुत हथियार है। ఆయన దగ్గర అనేక రకాల పరికరాలు ఉన్నాయి. हालेलुया। హల్లెలూయా. और ये यूसुफ पास्टर है। ఈ యోసేపే పాస్టర్ గారు. हालेलुया। హల్లెలూయా. और हम आगे बढ़ते हैं। ముందుకు సాగుదాం మనం. तो यूसुफ की मंगनी जब हो चुकी है, ఎప్పుడైతే యోసేపు భారీగా ఆమె మారిందో तो हम इसको आगे पढ़ते हैं। ముందుకు చదువుదాం. आइए हम संत मत्ती की इंजील में चलते हैं। मैथ्यू మత్తయి సువార్తలకు మనం వెళ్దాం. 1 चैप्टर उसकी 18 आयत। 1వ అధ్యాయము 18వ వచనం. यीशु मसीह का जन्म ऐसे हुआ యేసుక్రీస్తు జనన విధం ఎట్లా అనగా जब उसकी माता मरियम की यूसुफ के साथ मंगनी हो गई। ఆయన తల్లి అయిన మరియా యేసపునకు ప్రదానము చేయబడిన తర్వాత उसके इकट्ठे होने से पहले వారి ఏకము కాక మునుపు वो पवित्र आत्मा के द्वारा ఆమె పరిశుద్ధాత్మ వలన गर्भवती हो गई। గర్భవతిగా ఉండెను. तब उसका पति यूसुफ, ఆమె భర్త అయిన యేసేపు जो कि एक धर्मी पुरुष है, నీతిమంతుడై ఉండి वो ఆమె नहीं चाहता कि అవమానపరచనొల్లక वो उसको कलंकन प्रकट करे। అవమానపరచనొల్లక वह चुपचाप त्यागने की बारे सोच रहा है। రహస్యముగా ఆమెను విడనాడవని ఉద్దేశించెను. हालेलुया। హల్లెలూయా. और बाइबल बताती है బైబిల్ ఎలా చెప్తుంది? वो एक धर्मी पुरुष है। ఆయన ఒక నీతిమంతుడు అని చెప్తుంది. जब उसको पता चलता है ఎప్పుడైనా ఆయనకి తెలుస్తుంది कि मेरी पत्नी गर्भवती हो चुकी है, నా భార్య గర్భవతి అయిపోయిందని, उसने ऐसे नहीं सबके पहले बोला कि मैं इसको छोड़ देता हूँ। ఆయన అందరి ముందు చెప్పలేదు నేను ఈమెకు వదిలేస్తానని. हालेलुया। హల్లెలూయా. क्योंकि बाइबल बताती वो धर्मी पुरुष है। ఆ బైబిల్ చెప్తుంది ఆయన నీతిమంతుడని. तो क्या करता है? ఏం చేస్తాడు ఆయన? क्योंकि मंगनी ही शादी होती है। నిజంగా ప్రధానం అయిపోయిందంటే పెళ్లి जब అయిపోయింది. मंगनी हो जाती है तो वो उसको छोड़ नहीं सकता। ఆ ప్రధానం అయిపోయిన తర్వాత విడనాడడానికి వీల్లేదు ఇక. इसलिए అందుకొరకే यूसुफ सबसे पहले खुदा के पास जाता है। యోసేపు ఎలాంటి వాడంటే ముందుగా దేవుని ఎర్తుకి వెళ్తాడు. सबसे पहले वो घुटनों पे आता है। మొట్టమొదటిగా ఆయన మోకాల మీదకి వస్తాడు. सबसे पहले खुदा से पूछता है। మొట్టమొదటిగా దేవుణ్ణి అడుగుతాడు. जब वो दुआ कर ही रहा था, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడో, जब यूसुफ घुटनों पे आया ही हुआ था ఎప్పుడైతే యేసేపు మోకాల మీదకి వచ్చాడో, और प्रभु से पूछ रहा था, దేవుడికి అడుగుతూ ఉన్నాడు ఆయన. प्रभु ये कैसे हो गया? ప్రభువా ఇది ఎలా జరిగింది? तो प्रभु नीचे उतर के आ जाते हैं। దేవుడు కిందకి దిగి వస్తుంటాడు ఆయన దగ్గరికి. हालेलुया। హల్లెలూయా. वहाँ दूत आ जाता है। అక్కడికి దూత వచ్చేస్తుంటాడు. हालेलुया। హల్లెలూయా. सबसे पहले यूसुफ ने दुआ करी। మొట్టమొదటిగా యేసేపు ప్రార్థించాడు. उसके बाद जब खुदा ने उस पर प्रकट कर दिया ఎప్పుడైతే ఆయన మీద ఉన్న అది कि ప్రకటించాడు, मरियम के अंदर जो बीज आ रहा है ఆ మరియమ్మ లోపలికి వచ్చిన ఆ విత్తనం అనేది वो पवित्र आत्मा की तरफ से అది है। పరిశుద్ధాత్మ వలన వచ్చింది. అది हालेलुया। హల్లెలూయా. पहले वो सोच रहा था छोड़ने के विषय में। మొట్టమొదటిగా ఆయన ఆలోచించాడు जब విడిచిపెట్టాలని. मल्टी एंजल आ जाता है
जब मल्टी एंजल आ जाता है, ఆ, జీ दूत आ जाता है, ఎప్పుడైతే ఆయన ప్రార్థనకి వెళ్తాడో ఆయన దగ్గర దూత వస్తుంటాడు. हालेलुया, హల్లెలూయా. फिर वो अपना फैसला बदल लेता है। అప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటాడు. वो कहता है कि प्रभु आपका धन्यवाद हो, ఓ ప్రభువా నీకు స్తోత్రం కలుగును గాక, आपकी महिमा हो, నీకే మహిమ కలుగును గాక అంటాడు. हालेलुया, హల్లెలూయా. क्योंकि उसको बाइबल अच्छी तरह मालूम है, ఎందుకంటే ఆయనకి బైబిల్ బాగా తెలుసు. क्योंकि वो धर्मी पुरुष है, ఎందుకంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. उसको पता है कि प्रार्थना जो है हालातों को बदल सकती है, నిజంగా ఆయనకి తెలుసు ప్రార్థన పరిస్థితులు మార్చగలదని. इसलिए सबसे पहले वो दुआ कर रहा है। అందుకే మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. हालेलुया, హల్లెలూయా. और उसकी मंगनी हो चुकी है, ఆయనకి ఆ యొక్క ప్రధానం అయిపోయింది. हालेलुया। హల్లెలూయా. और मरियम जो है उसके घर में आती है, మరియమ్మ తన ఇంటికి వస్తుంది. और यूसुफ उसको अपना घर दिखा रहा है, యేసేపేమో తన ఇల్లుని చూపిస్తున్నాడు ఆమెకు. क्योंकि वचन में लिखा है, వాక్యములో రాయబడింది. मैं आपके लिए एक जगह तैयार करने जाता हूँ। వాక్యములు ఎలాగ రాయబడింది, నీ కొరకు నేను ఒక స్థలమును इसलिए సిద్ధపరచు. అందుకొరకే भाई आशे भी बता रहे थे, ఆశీస్సులాల్ గారు కూడా బోధించారు దీని విషయం. बोल रहे थे कि जब शादी होती है किसी की भी, ఎవరికైనా వివాహం అయ్యే उससे ముందు पहले उसको अपना घर होना चाहिए। మొట్టమొదటగా ఆయనకు ఒక ఇల్లు ఉండాలి. ऐसा नहीं कि उसको कहीं किराए पे ले जाए, ఎక్కడికో అద్దెంట్లోకి తీసుకెళ్లడం या వీలు उसको కాదు. कहीं किसी झोपड़ी में ले जाए, ఎక్కడో పాకలోకి తీసుకెళ్ళడం पर కాదు. उसका अपना घर होना चाहिए। స్వయంగా ఇల్లు ఉండాలి ఆమెకి. इसलिए యూसुफ जो है అందుకే యేసేపు वो सबसे पहले एक घर तैयार कर रहा है, ముందుగా ఆమె కొరకు ఇల్లు తయారు సిద్ధపరుస్తున్నాడు. अच्छे अच्छे दरवाजे लगा रहा है, మంచి మంచి ఎలాగా? खिड़की दरवाजे लगा रहा है, కిటికీ మంచి మంచి కిటికీలు తలుపులు పెడుతున్నాడు. क्योंकि उसको पता है ఎందుకంటే ఆయనకి తెలుసు जिसको साथ में शादी करने जा रहा हूँ ఎవరితోనైతే నేను వివాహం చేసుకోవాలని उसके వెళ్తున్నానో, लिए एक अच्छा घर होना चाहिए। ఆమె కొరకు ఒక మంచి ఇల్లు ఉండాలని. हालेलुया। హల్లెలూయా. इसलिए यूसुफ मरियम को सब कुछ दिखा रहा है, అందుకే యేసేపు మరియమ్మకి సమస్తము చూపిస్తున్నాడు. डोर दिखा रहा है, తలుపులు చూపిస్తున్నాడు, उसको गेट दिखा रहा है, గేట్ చూపిస్తున్నాడు. और मरियम बहुत खुश है। మరియమ్మ అయితే చాలా సంతోషంగా ఉంది. हालेलुया। హల్లెలూయా. इससे पहले దానికి ముందు जो पीछे अभी सब्त का दिन था, ఏదైతే విశ్రాంతి దినమై ఉండేదో मरियम और यूसुफ మరియమ్మ యేసేపు एक रब्बी के पास ఒక యాజకుడు దగ్గరికి प्रचार सुनने के लिए जाते हैं, వినడానికి వెళ్ళేవాళ్ళు. क्योंकि यूसुफ धर्मी है, ఎందుకంటే యేసేపు నీతిమంతుడై ఉన్నాడు. उसकी मंगनी हो चुकी है, ఆయనకి ప్రధానం అయిపోయింది. और वो जाते हैं एक रब्बी के पास। వాళ్ళు వెళ్తూ ఉండేవారు ఒక యాజకుడు దగ్గరికి. वो वहां जाके ऐसे कलीसिया में बैठते हैं, వాళ్ళు వెళ్ళి సంఘంలో కూర్చొని ఉంటూ ఉండేవాళ్ళు. और रब्बी प्रचार कर रहा है। ఆ యొక్క బోధకుడు బోధిస్తూ ఉండేవాడు. हालेलुया। హల్లెలూయా. रब्बी ने जब प्रचार करा, ఎప్పుడైతే ఆ యాజకుడు ప్రసంగించాడో वो बोल रहा है, ఆయన అంటున్నాడు, कैसे हमारे खुदावंद ने ఎలాగ మన దేవుడు अब्राहम के दिनों में అబ్రహాము దినాలలో एक भविष्यवाणी करी थी ఒక ప్రవచనం ప్రవచించాడు. कि तेरी कौम 400 साल गुलामी में जाएगी। ఒక సంతతి వారు ఆ యొక్క దాసత్వంలోకి వెళ్ళిపోతుందని कैसे ప్రవచించాడు. खुदावंद ने मूसा को खड़ा किया ఎలాగ మోషేని నిలబెట్టాడో, कि उस कौम को बाहर लेके आए, ఎలాగ బయటికి తీసుకుని వచ్చాడో. और मरियम और यूसुफ प्रचार सुन रहे हैं। ఈ ప్రసంగం అంతా మరియమ్మ వింటుంది. रब्बी प्रचार कर रहा है, ఈ యొక్క యాజకుడేమో బోధిస్తూనే ఉన్నాడు. कैसे उस यहोवा खुदा ने ఎలాగ దేవుడు వారి యెహోవా దేవుడు उस समुद्र को फाड़ दिया, ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలు చేశాడు అనేది. जब जंगल में रोटी नहीं थी ఆ యొక్క అడవిలో వారికి భోజనం రొట్టె లేదు. तो खुदा ने भोजन प्रोवाइड करवा दिया। దేవుడుకు ఆ భోజనం కూడా ఏర్పాటు చేశాడు. जब रास्ते में उनको चिकन चाहिए था వాళ్ళకి నీళ్లు అవసరమై ఉండేది మధ్యలో. तो खुदा ने वहां बटेरे प्रोवाइड करवा दिए। అక్కడ దేవుడు ఆ పగిలిపోయిన బండలోను నీళ్లు వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. नबी कह रहे हैं, ప్రవక్త అంటున్నాడు, भाई ब्रैनम बोल रहे हैं, బ్రహ్మం గారు చెప్తున్నారు, वहां कम से कम 25 लाख लोग थे। అక్కడ 25 లక్షల మంది ఉన్నారని. अगर दो भी बटेरे खाएं, अगर दो भी बटेर लें तो उनको 50 लाख बटेर चाहिए था। నిజంగా ఒక మనిషికి 2 లీటర్ ఉన్నా 25 లక్షల మందికి ఎన్ని లీటర్లు పడుతుంది? हालेलुया। హల్లెలూయా. और बटेरों को लेने के लिए ఆ, उनको तीर की जरूरत नहीं है। ఇప్పుడు ఆ మన్నా కూడా అలాగే ఏర్పాటు చేశాడు. ఆ మన్నాను ఏరుకోవడానికి కూడా వాళ్ళకి ఏదో బాణాలు అవసరం లేదు. उसको जो गोपिया है वो नहीं जरूरत है। వాళ్ళకి అది పొందుకోవడానికి ఏదో ఏంటంటారు దానికి ఒడిశ కూడా అవసరం లేదు. वो तो ऐसे ही बटेर को पकड़ लेते हैं వాళ్ళు ఆ మన్నాను అలాగే ఏరుకుంటూ వచ్చేసేవాళ్ళు. और उसको लेते हैं, వాళ్ళు తీసుకునేవాళ్ళు, उसको खा जाते हैं। వాళ్ళు తినేసేవాళ్ళు. हालेलुया। హల్లెలూయా. वहां बटेरे थे नहीं,
క్యాజీ वहां बटेर थे नहीं, అక్కడ మన్నా ఉండేది కాదు, लेकिन यहोवा जिरे है। యెహోవాయే అక్కడ సృష్టించి పట్టి పంపించేవాడు. हालेलुया। హల్లెలూయా. वहां यहोवा जिरे बन के उतरा, యెహోవా ఈరే అయి దిగేవాడు ఆయన. जैसे वो अब्राहम के दिनों में उतरा था, ఎలాగైతే అబ్రహాం దినాల్లో దిగేవాడో, जैसे मोरिया पर्वत के आया, మోరియా పర్వతం మీదకి ఎలాగ వచ్చేవాడో, जहां मेरा था नहीं, అక్కడ ఆ యొక్క పొట్టేలు ఉండేది కాదు, लेकिन यहोवा ने वहां प्रोवाइड करवा दिया। అక్కడ దేవుడు సృష్టించాడు అక్కడ. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. बटेर वहां थे नहीं, लेकिन यहोवा ने प्रोवाइड करवा दिए। అక్కడ మన్నా ఉండేది కాదు అరణ్యములో, దేవుడే దానికి కలుగు చేశాడు. ऐसे वो प्रचार सुन रहे हैं। అలాంటి ప్రసంగాలు వింటున్నారు వీళ్ళిద్దరు కూర్చొని. हालेलुया। హల్లెలూయా. जब पादरी ने प्रचार खत्म किया ఎప్పుడైతే పాస్టర్ గారు ప్రసంగం ఆపాడో, और मरियम और यूसुफ अपने घर चले जाते हैं। మరియమ్మ యేసేపు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. हालेलुया। హల్లెలూయా. मरियम बोलती है, మరియమ్మ అంటది, रब्बी ने प्रचार बहुत अच्छा किया था, ఈ రోజు యాజకుడు గొప్ప అద్భుతంగా బోధించాడండి. पर जब वो बोल रहा था ఎప్పుడైతే ఆమె అంటుందో, कि आज वो यहोवा चमत्कार नहीं करता, आज यहोवा ने चमत्कार करने छोड़ दिए, ఈ రోజు యెహోవా అద్భుతాలు సూచక్రియలు చేయడం మానేశాడు అని అంటున్నారు. चमत्कारों के दिन बीत चुके हैं। ఈ యొక్క అద్భుత దినాలు గడిచిపోయాయి అంటుంది. तो उस रब्बी ने అప్పుడు ఆ యొక్క యాజకుడు वचन की रीढ़ की हड्डी तोड़ दिए। ఈ ఈ యొక్క యాజకుడు బోధించిన ఇటువంటి మాటలు బోధించినప్పుడు హల్లెలూయా. వాక్యము ద్వారా వాళ్ళ ఎముకలు ఇరిచేశారు ఆయన. हालेलुया। హల్లెలూయా. जबकि मेरे को पता है, మరియమ్మకి తెలుసు ఆ విషయం. यूसुफ बोलता है हमारे को जब पता मालूम है, ఓ యోసేపు అంటాడు మనకి తెలుసు ఆయన ఏంటో. यहोवा आज भी चमत्कार करता है, యెహోవా ఈ రోజు కూడా అద్భుతం సూచక్రియ చేయగలడు. आज भी यहोवा जिरे है। ఈ రోజు కూడా యెహోవా ఈరై ఉన్నాడు ఆయన. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मरियम और यूसुफ उसके प्रचार से संतुष्ट नहीं है। ఈ యొక్క యాజకుడు ప్రసంగాన్ని బట్టి మరియమ్మ యోసేపులు ఎటువంటి సంతోషం లేదు. हालेलुया, హల్లెలూయా. हालेलూया। హల్లెలూయా. तो क्या होता है, అప్పుడు ఏమవుతుంది? अगर संडे का दिन आ जाता है, ఆదివారం వచ్చేస్తుంది. सबत के बाद संडे आ जाता है। ఆ యొక్క ఆ శనివారం అంటే విశ్రాంతి దినం తర్వాత ఆదివారమే వస్తుంది. हालेलुया। హల్లెలూయా. मरियम और यूसुफ वो वचन जो सुन के गए थे उस पर डिस्कस कर रहे हैं। మరియమ్మ యేసేపులు ఇద్దరు కూడా ఏ వాక్యం అయితే విన్నారో దాని మీద దానికి డిస్కషన్ చేసుకుంటున్నారు. हालेलुया। హల్లెలూయా. जब वो वचन पढ़ रहे हैं ఎప్పుడైతే వాక్యం వారు చదువుతున్నారో, और तरह तरह की लपेटवी पोथी ला रहे हैं, लपेटवी हुई पत्री ला रहे हैं। అచ్చా వాళ్ళ యొక్క చుట్టబడిన యొక్క ఏంటది పేపరు ఒక్కొక్కటి వాళ్ళ దగ్గరికి వస్తూనే ఉంది. यूसुफ बोला, యేసేపు అన్నాడు, मरियम, మరియమ్మ, कलीसिया, సంగమా. पास्टर बोलता है कलीसिया को, పాస్టర్ గారు అంటారు సంగమా, मरियम మరియా, वहां से एक पत्र उठा के ले आओ। అక్కడ యొక్క ఆ చుట్టని పట్టుకొని రా. हालेलुया। హల్లెలూయా. कलीसिया बोलती कौन सा लेके आऊं, సంఘం అంటది ఏం తీసుకురావాలి? जो आपको अच्छा लगता है वो ले आओ। ఏదైతే నీకు మంచి అనిపిస్తుందో దాన్ని తీసుకురా. मरियम ऐसे ऐसे कर रही है, మరియమ్మ ఎలా ఇలా చూస్తుంది. तो उसके हाथ में ఆ యొక్క ఆమె చేతిలో एक लपेटवी पोथी आ जाती है। ఆ యొక్క చుట్టబడిన ఒక वो थी పేపర్, यशायाह की पुस्तक, यशायाह की पुस्तक। ఆ పుస్తకం ఏంటంటే యెషయా గ్రంథం వస్తుంది ఆమె చేతికి. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तो पास्टर कलीसिया को बोलता है, పాస్టర్ సంఘానికి అంటుంటాడు, कलीसिया आप पढ़ो। సంఘమా మీరు చదవండి. इसलिए पास्टर आप ज्यादा नहीं पढ़ता, कलीसिया को बोलता है आप पढ़ो। సంఘానికి అందుకే చెప్తుంటాడు పాస్టర్ ఎక్కువగా చదవండి అని. हालेलुया। హల్లెలూయా. जब कलीसिया मरियम उसको पत्र को लेके आती है, ఆ కలిస్య సంఘాన్ని సాదృశ్యంగా ఉన్న మరియమ్మ ఆ యొక్క పేపర్ని చదువుతుంది. जब उसने पत्र खोला ఎప్పుడైతే ఆ యొక్క ఇప్పబడిన దాన్ని ఇప్పి ఇలా చదవడం तो ప్రారంభించింది, वहां यशायाह 7 निकल आता है। నిజంగా యెషయా 7వ అధ్యాయం అక్కడ దొరుకుతుంది ఆమెకి. हालेलुया। హల్లెలూయా. आइए मेरे साथ यशायाह 7 निकालते हैं। యెషయా గ్రంథం 7వ అధ్యాయం మనం తీసి చదువుదాం. 7 की 14 आयत। 7వ అధ్యాయం 14వ వచనం. प्रभु आप ही आपको एक निशान देगा, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. एक कुंवारी गर्भवती होगी, ఆలకించు, కన్యక గర్భవతి అయి కుమారుని కని उसका नाम अमेनुएल रखेगी। అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. वो दही और शहद खाएगा, కీడును విస్తరించుటకును మేలును ఏంటది విసర్జించుటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు जिस समय పెరుగు तक తేనెను తినును. वो बदी को रदना और नेकी को चुनना ना जाने,
आपने पढ़ दी है? जी पढ़ लिया हूँ. तो ये कलीसिया पत्र को पढ़ रही है. ఈ యొక్క సంఘం అనేది ఈ యొక్క చుట్టబడిన పత్రికను తీసి చదువుతుంది. हालेलुया. హల్లెలూయా. और यूसुफ बोलता है, యేసేపు అంటున్నాడు, थोड़ा सा और आगे पढ़ो. మరి కొద్దిగా ముందుకు చదువు तो అంటున్నాడు. वो 9 चैप्टर पे चली जाती है. 9వ అధ్యాయానికి వెళ్ళిపోతుంది ఆమె. हालेलुया. హల్లెలూయా. तो 6 आयत, 6వ వచనం చదువుతుంది ఆమె. हमारे लिए तो एक बालक जन्मा, ఏలనగా మనకు శిశువు పుట్టెను, हमें एक पुत्र बख्शा गया, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, राज उसके मोढों पे होगा, ఆయన భుజముల మీద రాజ్య భారముండును, उसका नाम यूं पुकारा जाएगा, ఆశ్చర్యకరుడగు ఆలోచనకర్తయగు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త आश्चर्य सलाहू, అధిపతి అని అతనికి सर्वशक्तिमान, పేరు పెట్టబడను అని अनादि చదువుతుంది. पिता జీ और शांति का राजकुमार. సమాధానకర్తయగు అధిపతి అని. हालेलुया. హల్లెలూయా. मरियम पढ़ रही है. మరియమ్మ చదువుతుంది. और जब मरियम ने इतना पढ़ा, మరియమ్మ ఇంతవరకు చదివింది, मरियम रुक गई. మరియమ్మ ఆపేసింది. पास्टर बोलता आगे पढ़ो. పాస్టర్ గారు అంటారు ముందుకు చదువని. उसको कुछ होने लगा. ఆమె లోపల ఏదో జరగడం ప్రారంభమైంది. वो अपने पास्टर से पूछना चाहती है, ఇప్పుడు తన పాస్టర్ గారికి అడగాలనుకుంటుంది ఈమె, भविष्यद्वक्ता किसकी बात कर रहा है? ఈ ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అడిగింది. जैसे खोजा ने कहा था फिलिप्पस को, ఎలాగైతే ఫిలిప్పుకి అడిగాడో ఆ యొక్క నపంసకుడు, भविष्यद्वक्ता किसकी बात कर रहा है? ప్రవక్త ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అని అడిగింది. हालेलुया. హల్లెలూయా. और पास्टर यूसुफ बोलता है मरियम को, పాస్టర్ అయిన యేసేపుకి మరియమ్మకి చెప్తున్నాడు, हमारी ही लड़कियों में से మన మధ్యలో ఉన్న అమ్మాయిల్లో खुदा एक लड़की को लेगा, దేవుడు ఒక అమ్మాయిని ఎంచుకుంటాడు, वो गर्भवती होगी ఆమె గర్భవతి అవుతుంది, और एक पुत्र जनेगी, ఆమెకు ఒక కుమారుడు పుడతాడు, उसका नाम इमानुएल रखा ఆయన जाएगा. పేరు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. मरियम सोचने पे मजबूर हुई. మరియమ్మ ఆలోచించడంలో పడిపోయింది. ఇక हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. और क्या हुआ? అప్పుడు ఏమైంది? और जब ये सारा उसने अध्याय पढ़ लिया, ఆ అధ్యాయం అంతా చదివింది. जब उसने पढ़ा कि ये तो किसी औरत की बात हो रही है, ఇది ఎవరి గురిండో మాట్లాడుతున్నాడు ఈయన అనుకుని చదివింది. तो उसको कुछ होने लगा. ఆమె లోపల ఏదో జరగడం ప్రారంభమైంది. उसके अंदर गहन अभिषेक आ गया. ఆమె లోపలికి బలమైన అభిషేకం దిగొచ్చింది. वो सोचने पे मजबूर हो गई. ఆమె ఆలోచించడంలో బలవంతం वो చేయబడుతుంది. बार बार वचनों पर डिस्कस कर रही है. మాట మాటకి ఈ మాట మీదే ఆమె డిస్కషన్ చేస్తుంది. अंदर ही अंदर वचन को ऊपर मनन कर रही है. ఈ లోపల వాక్యం మీద మనసు లాగుతుంది ఆమెకి. हालेलुया. హల్లెలూయా. और मंडे का दिन आ जाता है. తర్వాత మండే సోమవారం వచ్చేస్తుంది. वो पानी लेने जाती है कुएं पे. నుయ్య దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది ఆమె. उसके कंधे में एक घड़ा है. ఆ యొక్క అది ఎత్తుకొని ఇంటికి వచ్చింది. वो पानी भरने जा रही है నీళ్లు నింపుకుంటూ వెళ్తుంది, ఇంటికి మోస్తూనే ఉంది. और वचन के विषय में सोच रही है. ఈ చదివిన వాక్యము కోసమే ఆలోచిస్తున్నారు. हालेलुया. హల్లెలూయా. जो जिशाया मेरे साथ में पढ़ा था, యెషయా గ్రంథం నా చేత वो చదివించారు. कौन हो सकता है? ఎవరు ఆమె? हमारे लिए मसीह आ रहा है. మన కొరకు మెసేజ్ వస్తున్నాడు. पास्टर बोलता है हमारे ही किसी दिन में किसी लड़कियों में से మా పాస్టర్ గారు యేసేపు అంటున్నాడు, మన మధ్యలోనే ఈ కాలంలో ఎవరికో ఒకరికి ఎంచుకుంటాడు वचन ఆయన. के ऊपर वो मनन कर रही है ఆ వాక్యం మీద ఆమె మనసు, ఆమె యొక్క ఆలోచన పరిగెట్టిస్తుంది. और साथ में चलती जा रही है. ఆ యొక్క అలాగే పట్టుకుంటూ కుండ పట్టుకుంటూ వెళ్తుంది ఆమె. हालेलुया. హల్లెలూయా. उसको बार बार जिशाया 9 याद आ रहा है. మాట మాటకి గుర్తొస్తుంది. యెషయా 9:6 వచనమే. जिशैया 7 पढ़ रही है. యెషయా 7 అధ్యాయం మీద గుర్తొస్తుంది. ओहो हमें एक पुत्र दिया गया, మనకి ఒక కుమారుడు एक అనుగ్రహించబడ్డాడు, कुंवारी गर्भवती होगी. ఒక కన్యక గర్భవతి वो అవుతుంది. सोच रही है. ఆమె ఆలోచిస్తుంది. हालेलुया. హల్లెలూయా. वो अनंतकाली का पिता कौन होगा? ఆ నిత్యత్వం కలిగిన తండ్రి ఎవరు? वो ऐसे जा रही है. ఆమె ఎలా వెళ్తుంది? वो जब उसके कुएं के पास जाना था, ఎప్పుడైతే నుయ్యి దగ్గరికి వెళ్ళవలసి वो ఉండేది, इसी अध्याय में मनन करती करती आगे चली ఆ गई. చదివిన అధ్యాయం గురించి ఆలోచిస్తూ అక్కడికి वो వెళ్తుంది. फिर पीछे मुड़ती है. మరలా వెనక్కి తిరుగుతుంది ఆమె. हालेलुया. హల్లెలూయా. तो क्या होता है? అప్పుడు ఏమవుతుందంటే अचानक से అనుకోకుండా సడన్ గా उसको एक लाइट नजर आती है. ఒక వెలుగు ఆమె ముందు ప్రత్యక్షం అవుతుంది. वो घबरा जाती है. ఆమె అంటే ఆశ్చర్యపోయి భయపడిపోతుంది. उसने सोचा ఆమె అనుకోయింది, ये लाइट हो सकता है कि कहीं पर्वत के ऊपर ओस पड़ी होगी.
నిజంగా ఈ యొక్క వెలుగు అనేది ఏ పర్వతం మీద నుండి ఎవరో కొడుతున్నారు కదా అనుకోయింది. वहां से सूरज टकराया होगा, उसी की लाइट होगी. అది అక్కడ నుండి వచ్చిన లైటింగ్ గల నా దగ్గరికి ఇక్కడ కనబడుతుంది అనుకోయింది. जहाँ कहीं धातु होगा उसके साथ रोशनी टकराई होगी, वही रोशनी मेरे साथ टकराई होगी. ఎక్కడో ఆ యొక్క సూర్యకిరణాలేమో ఒక అద్దం మీద పడి ఆ వెలుగేమో నా ముందు పడుతుంది అనుకుంటున్నాను. हो सकता है कि रोमी सिपाही तलवार ले घूम रहा हो, ఒకవేళ ఎవడో రోమా సైనికుడు ఎవడో లైట్ పట్టుకొని తిరుగుతుండేమో, उसके ऊपर रोशनी लगी होगी, ఆ యొక్క వెలుగు ఆయనకి తగిలి ఉంటది उसकी అనుకోండి. रोशनी टकराई होगी, मेरे पास आ गई होगी. అటువంటి అద్దం పట్టుకున్న వాడికి అది తగిలి నా దగ్గరికి వచ్చి ఉండదేమో అనుకోయింది. हालेलुया. హల్లెలూయా. पर वो वचन के ऊपर मनन करती चली जा रही है. ఆమె ఆ వాక్యం మాత్రం మనసులో అనుకునే వెళ్తుంది. ఆమె कितनी अच्छी बात है ఎంత మంచి మాట. वचन के ऊपर मनन करना. వాక్యాన్ని ధ్యానించడం అనేది ఎంత మంచి విషయం. हालेलुया. హల్లెలూయా. जो वचन पास्टर ने बता दिया, ఏ వాక్యం అయితే పాస్టర్ గారు చెప్పారో उसके ऊपर मनन करना, దాని మీద ధ్యానించడము. वो बार बार मनन कर रही है. మాట మాటకి ఆమె ధ్యానిస్తుంది. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. कैसे दाऊद ने कहा, అలాగా దావీదు చెప్పాడు. डेविड बोल रहा है దావీదు అంటున్నాడు कि मैंने उसके आंगनों में उसने उसकी आज्ञाओं का उसके आंगनों पे लिख लिया है, मैंने उसको वचन के अपने हृदय में जमा कर लिया है. నేను ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన యొక్క ఆజ్ఞలన్నీ లిఖించి నా హృదయంలో రాసుకున్నాను అంటున్నాడు దావీదు. सुलेमान कहता है, సొలొమోను అంటున్నాడు मनुष्य जैसा अपने मन में सोचता है, मनुष्य जैसा अपने मन में सोचता है, ఎప్పుడైతే మనిషి తన యొక్క హృదయంలో ఆలోచిస్తాడో वैसा ही वह खुद हो जाता है, क्या होता है? वैसा ही वो समय हो जाता है. ఏదైతే మనసులో అనుకున్నవి అనుకుంటాడు మానవుడు అదే తన పట్ల జరుగుతూ ఉంటుంది. हालेलुया. హల్లెలూయా. और यही बात है कि अपने मन को वचन की तरफ लगाई रखें. అందుకే వాక్యం పట్ల మన మనసు పెట్టి ధ్యానిస్తూ ఉండాలి. और मरियम सड़क पे चलती जा रही है, ఆ వీధిలో మరియమ్మ నడుచుకుంటూ వెళ్తుంది. उसके पाँव में मट्टी लगी हुई है, తన కాలుకి మట్టి అంటుకొని ఉంది. उसके पैर गंदे हो रखे हैं, తన పాదాలు చెత్తగా ఉంది, అంటే బురదగా ఉంది. अचानक से उसने अपने चारों तरफ ఆ, బోలి. एक अभिषेक को देखा. ఆమె అనుకోకుండా సడన్ గా నాలుగు వైపులా ఆమెకి ఒక అభిషేకం దిగొచ్చింది. एक बहुत बड़ा अद्भुत अभिषेक उसके पास घूमने చాలా लगा. పెద్ద అద్భుతమైన అభిషేకం ఆమె పట్ల దిగొచ్చింది. ऐसा उसने पहले कभी महसूस नहीं किया తన था. జీవితంలో ఎప్పుడు కూడా ఇంతకు ముందు అటువంటిది అనుభవించలేదు. हालेलुया. హల్లెలూయా. तो हमारे लिए कितनी अच्छी बात होगी మన కొరకు కూడా అంత మంచి మాట ఇది. कि आज रात ही क्यों ना हम वचन के ऊपर मनन करना शुरू कर ఈ दें. రోజు రాత్రి నుండి మనం ఎందుకు వాక్యము ధ్యానించకూడదు? हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. उसकी तरफ हाथ उठाने शुरू कर दिए అటువైపు చేతులు ఎత్తడం ప్రారంభించింది. और वचन के ऊपर खड़े रहे. వాక్యం మీద నిల్చుందామె. हालेलुया. హల్లెలూయా. और वो वचन के ऊपर मनन करती चली जा रही है. ఆమె వాక్యానికి ధ్యానిస్తూ ముందుకు వెళ్తుందామె. उसने अपने पैरों में चप्पल पहन रखी है, ఆమె పాదాలకి చెప్పులు వేసుకుని ఉందామె. धूल घट मिट्टी से उसके पैर भरे हुए हैं, ధూళి మట్టి చేత ఆమె పాదాలు लेकिन वो అంటుకుంది. खुदा की आज्ञाओं को मनन करती हुई चली जा रही है. అయితే తన హృదయములో వాక్యం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వెళ్తుంది. हालेलुया. హల్లెలూయా. जब वो वचन के ऊपर मनन करती चली जा रही है, ఎప్పుడైతే వాక్యానికి ధ్యానిస్తూ వెళ్తుందో उसके चारों तरफ ఆమె నాలుగు దిక్కుల నుండి अभिषेक उसको घेर लेता है. అభిషేకాన్ని ఆమెకి చుట్టుముట్టింది. उसके सामने एक रोशनी खड़ी हो गई, ఆమె ముందు ఒక వెలుగు నిలబడ్డది. उसके सामने आका खंबा खड़ा हो गया. ఆమె ముందు ఒక అగ్ని స్తంభం నిలబడ్డది. हालेलुया. హల్లెలూయా. उस आग के खंबे में प्रधान दूत खड़ा हुआ था, ఆ అగ్ని స్తంభంలో నుండి ప్రధాన దూత నిలబడి ఉన్నాడు. जिब्राइल फरिश्ता वहां खड़ा हुआ था. जिब्राइल फरिश्ता वहां खड़ा हुआ था. గాబ్రియేలు యొక్క దూత నిలబడి ఉన్నాడు. जब कोई बहुत बड़ी घटना होनी होती है, ఎప్పుడైతే గొప్ప పెద్ద సంఘటన జరుగుతుందో फिर जिब्राइल दूत आता है. గాబ్రియేలు దూత అక్కడ ప్రత్యక్షమవుతాడు. हालेलुया. హల్లెలూయా. जकरिया के पास जिब्राइल दूत आया, जकरिया के पास జకరియా దగ్గరికి కూడా దూత వచ్చి ఉన్నాడు. और मरियम के पास भी जिब्राइल दूत आ रहा है. మరియమ్మ దగ్గరికి కూడా గాబ్రియేలు దూత వస్తున్నాడు. हालेलुया. హల్లెలూయా. यदि आप चाहते हैं कि हमारे को भी दूत दिखाई दे, यदि आप चाहते हैं कि हमारे को भी वो दूत दिखाई दे, మీరు ఇలా కోరుకుంటే మాకు కూడా అటువంటి దూత కనబడాలి అనుకుంటే तो संसार से दूर हो जाइए, లోకము నుండి వేరవ్వండి. ముందు वचन के साथ एक हो जाइए. వాక్యముతో ఒకటవ్వండి. जो पास्टर बताता है उसके साथ एक हो जाइए. వాక్యం ఏది చెప్తుందో దానితో ఏకమవ్వండి. अपनी कलीसिया में जाइए,
अपने चर्च में जाइए, మీ యొక్క సంఘానికి వెళ్ళండి. चाहे आपकी ड्यूटी बर्तन धोने की है, वो- वहां भी खुदा आपसे बात करेगा। నిజంగా నీ యొక్క సంఘములో నీ పాత్రలు కడిగే ఉద్యోగం నీదైనా అక్కడ కూడా దేవుడు నీకు కనబడతాడు. जैसे सेवन सील में ఎలాగైతే 7వ ముద్రలో एक लड़की जो बर्तन साफ कर रही थी, ఒక అమ్మాయి చికాగో బాలుడు గురిని ఒక అమ్మాయి పాత్రలు కడుగుతుంది. और एक लड़का उसको लेने आता है, అక్కడ చికాగో అబ్బాయి అనేవాడు వస్తాడు అక్కడికి. इसी तरह से जो आपकी ड्यूटी है चर्च में, అందుకే సంఘములో నీకు ఏ డ్యూటీ అప్పచెప్పబడిందో जब वो सही तरह कर रहे हैं, जब उसको आप सही तरीके से कर रहे हैं, దాన్ని నువ్వు సరైన రీతిలో చేసినప్పుడు तो दूत आपके पास भी आ जाएगा। ఆ దూత నీ దగ్గరికి కూడా వస్తాడు. हालेलुया। హల్లెలూయా. वो कुंवारी डर गई। ఆ యొక్క కన్యక భయపడిపోయింది. एक लूका की अंजील 1:29 आयत, చూడండి లూకా సువార్త 1వ అధ్యాయము 19వ అధ్యాయం 29। 29వ వచనం. वह जो वचन आया था उस पे घबराने लगी ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి और सोचने लगी, ఆమె ఆలోచించడం ప్రారంభించింది. ये कैसी बधाई हो सकती है। ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా हमारे पादरी ने तो बोला था कि अचंभों के दिन बीत चुके हैं। మా యొక్క పాస్టర్ గారు బోధించారు అద్భుతాలు సూచక్రియలు దినాలు గడిచిపోయాయని. जिस रब्बी के अच्छा, पास हम याजक सुनने बोलो। जाते थे उसने तो बोला था चंगाइयों के दिन बीत चुके हैं। మొన్న వారమే వెళ్ళాము అద్భుత దినాలు గడిచిపోయాయి అనుకొని మా యాజకుడు బోధించాడు. कोई दूत नहीं है, ఏ దూతలు లేవు. लेकिन मेरे पास तो दूत आ रहा है, అయితే నా దగ్గరికి దూత వచ్చాడేంటి, मेरे पास तो लाइट आ रही है, నా దగ్గరికి వెలుగు వచ్చిందేంటి. और मेरे को वो लाइट में से एक आवाज आ रही है, ఆ వెలుగులో నుండి ఒక స్వరం వస్తుంది. हेल मैरी, ఓ हेल मैरी, ఓ మరియమ్మా, ఓ మరియా, हेल मैरी, हेल मैरी। ఓ మరియా, ఓ మరియా, हेल मैरी का मतलब है रुक जा, ఓ ఓ మరియా, ఓ మరియా అని పిలుస్తుండంటే ఆగిపో అంటున్నాడు. అక్కడ आगे नहीं जाना, यहाँ रुक जा। ఇక్కడ నిలబడు, ఆగి ముందుకెళ్ళిపోవద్దు. हालेलुया। హల్లెలూయా. उसके पास एक संदेश है, ఎందుకు అలాగ ఆగమంటున్నాడంటే ఆయన దగ్గర ఒక వర్తమానం ఉంది. हमारे दूत के पास भी एक संदेश है, మన దూత దగ్గర కూడా ఒక వర్తమానం ఉంది. हमारे दूत के पास भी एक संदेश है। మన దూత దగ్గర కూడా ఒక వర్తమానం వచ్చింది. वो भी बोलता है यहाँ रुक जा। ఆయన అంటుండే ఇక్కడ ఆగు. आज भी कुछ मरियम ఈ चाहिए రోజు కూడా కొంతమంది మరియమ్మలు కావాలి ఆయనకి. जो वचन के कहने पर रुक जाएं। వాక్యం చెప్పినట్టుగా నిలబడే వాళ్ళు. जहाँ वचन कहता रुक जाओ, వాక్యం చెప్తుంది నిలబడు. वहाँ रुक जाएं। అక్కడ నిలబడినప్పుడు हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. कितना अच्छा संदेश था उसका, कितना मीठा संदेश था उस दूत का। ఎంత మంచి స్వరమ, మధురమైన స్వరమ ఆ దూతది. हालेलुया। హల్లెలూయా. अगर वही खुदा ఆ దేవుడే अगर आज आपको बोलता है, ఈ రోజు మీతో ఆయన అన్నప్పుడు यदि आप बीमार हैं, यदि आप बीमार हैं, ఒకవేళ మీరు రోగగ్రస్తులై ఉంటే तो उसको यशाया 53 उठाएं, యెషయా 53 ఎత్తి తీసి చదవచ్చు. उसके कोड़े खाने से हम चंगे हो चुके हैं, వెంటనే తన యొక్క దెబ్బల చేత ఆయన గాయముల చేత నాకు స్వస్థత అని. हमारे लिए वो घायल किया गया, ఖచ్చితంగా మన కొరకే ఆయన हमारे గాయపరచబడ్డాడు. अधर्म हेतु वह कुचला गया, మన యొక్క నీతి మాలిన జీవితం కొరకు मेरी ఆయన ही शांति చంపబడ్డాడు. के लिए उस पर ताड़ना पड़ी, ఆయన మన కొరకు మన భారం అంతా మోసుకొని వెళ్ళాడు. उसके कोड़े खाने से मैं चंगा हो चुका। ఆయన దెబ్బల చేత నాకు స్వస్థత దొరుకుతుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उसने दूत पर दृष्टि डाली, దూత పైన ఆమె దృష్టి పెట్టింది. उसने बोला मेरा नाम जिब्राइल है, ఆయన दूत చెప్పాడు, ने बोला मेरा नाम जिब्राइल है, నా పేరు గాబ్రియల్ అని చెప్పాడు దూత. दूत ने बोला मेरा नाम विलियम मैरियम ब्रैनम మన है, దూత చెప్పాడు నా పేరు విలియం మేరీ బ్రహ్నాం. मैं ही इस युग का वृक्ष दाता हूँ। నేనే ఈ యుగానికి ఈ కాలానికి నడిపించేవాడునని. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. और वहां जिब्राइल आ जाता है। అక్కడ గాబ్రియల్ వచ్చి ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. तो क्या फर्स्ट कमिंग में जिब्राइल आया, మొదటి రాకడలో గాబ్రియల్ వచ్చాడు. उसने घोषणा करी फर्स्ट कमिंग में, और सेकंड कमिंग में भी वो दूत आ रहा है। రెండో రాకడలో కూడా ఆ దూత వస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. और 30 आयत पढ़ते हैं। 30 వచనం చదివినట్లయితే दूत ने उसको बोला దూత మరియా భయపడకము, हे मैरी ना डर, మరియా నువ్వు భయపడకు, तेरे ऊपर अनुग्रह हुआ है, నీ పట్ల దేవుని వలన నీకు కృప పొందితివి. तेरे ऊपर यहोवा ने कृपा करी है, యెహోవా నీ మీద కృప చూపించి ఉన్నాడు.
तूने ही यहोवा की दृष्टि में अनुग्रह पाया है। యెహోవా దృష్టిలో నువ్వు కృప పొందితివి. हालेलुया। హల్లెలూయా. जब वो वचन के विषय में सोच ही रही थी, ఎప్పుడైతే ఆ వాక్యము గురించి ఆమె ధ్యానిస్తూ ఉందో, हालेलुया, హల్లెలూయా, उसके अंदर कुछ होने लगा। ఆమె లోపల ఏదో జరగడం ప్రారంభమైంది. जब आप वचन के विषय में सोचते हैं, నువ్వు కూడా మీరు కూడా అలాగే వాక్యం గురించి ఆలోచిస్తూ ఉంటే तो आपके पास भी वो खुदा का अभिषेक आ जाता నీ है। దగ్గర కూడా దేవుని యొక్క అభిషేకం వస్తుంది. हालेलुया। హల్లెలూయా. और दूत ने बोला, దూత అన్నాడు, मरियम, మరియా, तेरे को बेटा होने वाला है, నువ్వు గర్భవతి కుమారుని కనబోతున్నావు. उसका नाम यीशु रखना। ఆయన పేరు యేసు అని పేరు పెట్టుము. वह अपने लोगों का उसके पापों से उद्धार करेगा। ఆయనే గొప్పవాడై సర్వోన్నతుడే కుమారుడు అనబడును. और उसने ये भी कहा, ఆయన ఇలాగ అన్నాడు, ఆయన तेरी चचेरी बहन నీ యొక్క బంధువురాలు अलीशिबा जो बूढ़ी हो चुकी है, అక్కడ గొడ్రాలుగా ఉన్న ఆమె ఎలిజబెత్, जो बांझ कहलाती है, ఎలిజబెత్ కూడా जो बांझ कहलाती है, जिसको अभी बच्चा नहीं होने वाला है, बांझ, ఆమె కూడా గొడ్రాలై ఉండి పిల్లలు పుట్టరు అని చెప్పిన ఆమెకి उसका भी 6वां महीना चल रहा है। 6వ నెల ఆమెకి నడుస్తుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. क्योंकि मरियम और अलीशिबा दोनों चचेरी बहनें थी। నిజంగా మరియమ్మ ఎలిజబెత్ వీళ్ళందరూ బంధువులని. हमारे प्रभु यीशु मसीह और यूहन्ना बपतिस्मा देने वाला दोनों चचेरे भाई थे। మన ప్రభువైన యేసుక్రీస్తు మరియు యోహాను కూడా బంధువులై ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. और एलिशिबा का जो पति है उसका नाम यकरिया है। ఎలిజబెత్ యొక్క భర్త పేరు జకరియా. वो धर्मी पुरुष है, ఆయన నీతిమంతుడు. वो मंदिर में जा रहा है, ఆయన దేవాలయంలోకి वहाँ వెళ్తున్నాడు. उसकी ड्यूटी है, ఆయన డ్యూటీ అయి ఉన్నది. वहाँ वो धूप जलाने का मतलब वो उपासना कर रहा है वहाँ। అక్కడ ఆయన యొక్క సమయం అంతా ఆరాధన అంతా అక్కడే ఉంది. ఇంకా దేవాలయం. हालेलुया। హల్లెలూయా. यकरिया को उसकी प्रार्थना का उत्तर घर में नहीं मिला, ఈ యొక్క జకరియాకి తన ప్రార్థన యొక్క జవాబు ఇంట్లో దొరకలేదు. उसको उसकी प्रार्थना का ऊपर वेदी पे मिल रहा है। ఆయన యొక్క ప్రార్థన జవాబు ఎక్కడ దొరుకుతుందంటే బలిపీఠం ముందు. हालेलुया। హల్లెలూయా. जकरिया ने हो सकता है कई दफा घर में दुआ करी होगी, జకరియా ఎన్నోసార్లు తన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. कोई जवाब नहीं आया जकरिया के पास। ఎటువంటి జవాబు ఆయనకి రాలే. लेकिन खुदा की दृष्टि में, కానీ దేవుని దృష్టిలో खुदा की वेदी के ऊपर దేవుని యొక్క బలిపీఠం దగ్గర उसको उसका उत्तर मिल रहा है। ఆయనకి జవాబు దొరుకుతుంది. जबकि वो 70 साल का बूढ़ा हो चुका है, ఆయన 70 साल का। 70 సంవత్సరాలు వృద్ధుడై ఉన్నాడు అప్పటికి. उसकी पत्नी 60 वर्ष की हो चुकी है, ఆయన భార్య 60 సంవత్సరాలు వృద్ధురాలు. उनके कोई संतान नहीं है अभी तक। ఇంతవరకు వారికి ఎటువంటి సంతానం లేదు. और मंडली बाहर दुआ कर रही है, ఆమె కూడా ఇంట్లో ప్రార్థన చేస్తుంది. लेकिन अंदर उसने यहोवा के दूत को देखा। మందిరంలో ఆయన ప్రార్థన చేస్తుంటే యెహోవా దూతను చూశాడు. ఆయన प्रधान दूत अंदर उसको मिला। ప్రధాన దూత ఆయనతో కలిశాడు. हालेलुया। హల్లెలూయా. तेरी प्रार्थना का उत्तर तुझे मिल गया, నీ యొక్క ప్రార్థనకి జవాబు నీకు దొరికిపోయింది. ఇప్పుడు तेरी पत्नी गर्भवती होगी, నీ భార్య ఇప్పుడు గర్భవతి అవుతుంది. और बच्चे को लेने आ रही है, बच्चा पैदा करने वाली है। ఆమె గర్భవతి శిశువు గంతులు ఆమె గర్భవతి అవును బిడ్డడు కంటాడని उसका చెప్పాడు. नाम यूहन्ना रखना। ఆయన పేరు యోహాను అని పేరు పెట్టు. हालेलुया। హల్లెలూయా. और 6 महीने के बाद 6 నెలల తర్వాత वही दूत मरियम के पास जा रहा है। ఆ దూతే మరియమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. जब वो इतनी बुजुर्ग औरत को जो कि 60 साल की हो चुकी है, జీ खुदा उसको बच्चा प्रोवाइड करने जा रहा है, ఈమె 60 సంవత్సరాల ముసలామెకి దేవుడు బిడ్డని ఇవ్వడానికి क्योंकि వెళ్తున్నాడు. वचन में लिखा है मांगो तो तुम्हें मिलेगा। వాక్యములు ఎలా రాబడింది? అడుగుడు మీకు ఇవ్వబడును. हालेलुया। హల్లెలూయా. पवित्र आत्मा ने उस पर छाया करी పరిశుద్ధాత్మ ఆమె కమ్ముకొయింది. और वो खुदा का पुत्र कहलाएगा। ఆయన దేవుని కుమారుడు అనబడును. हालेलुया। హల్లెలూయా. मरियम से जैसे ही दूत ने बात करी, ఎప్పుడైతే దూత మరియమ్మతో మాట్లాడాడో, हालेलुया, హల్లెలూయా, उसने ये नहीं बोला कि ऐसे कैसे हो सकता है। ఆమె ఇలాగ అనలేదు. उसने ఇది ఎలా बोला జరుగుద్ది అనలేదు. तेरे वचन के मुताबिक हो। నీ మాట చొప్పున జరుగునుగాక అన్నది.
हालेलुया। హల్లెలూయా. मैं तो प्रभु की दासी हूँ, నేను దేవుని నీ యొక్క దాసురాలని అన్నదామె. तेरे वचन के साथ నీవు చెప్పినట్టుగా నువ్వు जो అన్నట్టు तू कहता है నువ్వు ఏదైతే చెప్తావో ऐसा ही मेरे అలాగే साथ నా हो। పట్ల జరుగును గాక. हालेलुया। హల్లెలూయా. पर यक्रिया सवाल कर रहा है, जकराया सवाल कर रहा है दूत को। ఈ యొక్క జకర్య అనుమానిస్తున్నాడు ఇప్పుడు ఈ యొక్క దూతని. वो बूढ़ा है, उसकी पत्नी भी बूढ़ी है, ఎందుకంటే వాళ్ళిద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి. ये कैसे होगा? ఇది ఎలా జరుగుద్ది? मरियम के पास कोई सवाल नहीं है। మరియమ్మ లాగా ఈయనకి విశ్వాసం లేదు ఇప్పుడు. मरियम ने दूत को कोई सवाल नहीं किया, ఎటువంటి అనుమానించలేదు మరియమ్మ దూతని. उसने कहा जो तू बोलता है నువ్వు ఏది పలుకుతున్నావు అది నా పట్ల वो జరుగును. सच के सिवाय और कुछ नहीं है। అది సత్యము తప్ప మరొకటి కాదు అన్నదామె. हालेलुया। హల్లెలూయా. जबकि यक्रिया के पास तो बहुत सारी गवाहियां थी, क्या जी? यक्रिया के पास तो बहुत सारी एग्जाम्पल थी। हाँ, जी. यक्रिया के पास तो ये भी पता था कि अब्राहम बूढ़ा था, उसको बच्चा पैदा हो गया, तो జకర్యా దగ్గర బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి, బోల్డ్ ఛాయాచిత్రాలు ఉన్నాయి. అబ్రహాము ముసలితనంలోనే బిడ్డను కన్నాడు, సారా మరి వృద్ధాప్యంలోనే బిడ్డను కన్నది అనే విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి జకర్యా దగ్గర. जबकि उनका पति भी था, ఎందుకంటే తన భర్త सारा का पति भी था, సారాకి కూడా భర్త ఉన్నాడు, हन्ना बाई थी, उसका भी पति था, అన్నా అనే ఆమెకు కూడా ఒక భర్త ఉన్నాడు. वो भी बूढ़ी थी, उसको खुदा बच्चा दे అక్కడ रहा है। ఆమెకు కూడా వృద్ధాప్యాలు అప్పుడు కలిగింది. यक्रिया के पास तो बहुत सारी एग्जाम्पलें थी, కానీ జకర్యా దగ్గర ఇలాంటి ఉదాహరణలు బోల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. मरियम के पास कोई उदाहरण नहीं है। మరియమ్మ దగ్గర ఇట్లాంటి ఉదాహరణలు ఒక్కటి కూడా లేదు. हालेलुया। హల్లెలూయా. मरियम के पास बाइबल की कोई एग्जाम्पल नहीं है, బైబిల్లో మరియమ్మకి ఎటువంటి ఉదాహరణలు లేవు. उसके पास तो सिर्फ मुंह से बोला हुआ वचन है, ఆమె దగ్గర కేవలము నోటి ద్వారా పలికిన పలుకుబడిన మాట మాత్రమే. उसी के पुरुष ने विश्वास कर लिया। ఆ మాటని ఆమె నమ్మింది. हालेलुया। హల్లెలూయా. जब हमारे पास इतनी बड़ी बड़ी एग्जाम्पल है, మన దగ్గర కూడా బోల్డ్ ఎగ్జాంపుల్ ఉన్నాయి. जब खुदा मुर्दों को जिला रहा है, మన దేవుడు మృతులను బ్రతికిస్తున్నాడు, जब खुदा बीमारों को चंगा कर रहा है, దేవుడు మన మధ్యలో రోగగ్రస్తులకు బాగు చేస్తున్నాడు, कैंसर को ठीक कर रहा है, క్యాన్సర్ ను కూడా బాగు చేస్తున్నాడు, कितने बड़े बड़े मुर्दों को जिंदा उठा रहा है, ఎంతమంది చనిపోయిన వారికి లేపుతున్నాడు ఆయన. कैसे एक लड़की का बच्चा मर चुका था, डॉक्टर ने मरा गोश्त कर दिया था, నిజంగా అక్కడ ఒక అబ్బాయి ఒక తల్లిని పట్టుకుని వచ్చి ఆ అబ్బాయి చనిపోయాడు, డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు చనిపోయాడని. वो भाई ब्रैनम की मीटिंग में लेके आ रही है। బ్రెనాన్ గారి మీటింగ్ తీసుకొని వచ్చింది ఆమె. हालेलुया। హల్లెలూయా. उसको मालूम है कि यहाँ एक भविष्यवक्ता है ఆమెకి తెలీదు ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడని, जो मुर्दों को जिंदा कर सकता है। ఆయనే మృతుల్ని బ్రతికించగలడని విషయం తెలియదు. हालेलुया। హల్లెలూయా. आज हमारे पास बहुत सी एग्जाम्पलें हैं। అయితే ఇలాంటి ఉదాహరణలు మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. मरियम के पास कोई नहीं है, మరియమ్మ దగ్గర అలాంటివి ఏమీ లేవు. उसका पति भी नहीं है, ఆమె భర్త కూడా లేడు పక్కనే. सारा का तो पति అసలు भी భర్త था, దగ్గరికి కూడా వెళ్ళలేదు ఆమె. सारा को पति भी था, సారాకి భర్త ఉన్నాడు, और हन्ना का भी पति था, అన్నాకి భర్త ఉన్నాడు. लेकिन मरियम को सिर्फ खुदा ने बात करी उससे। కానీ మరియమ్మకి మాత్రం దేవుడు ఆమె గురించి మాట్లాడాడు అంతే. हालेलुया। హల్లెలూయా. इस मरियम के लिए ఈ మరియమ్మకు కూడా वचन ही बथेरा है, వాక్యమే ఆధారము. हमारे लिए वचन ही काफी है। మన కొరకు ఈ వాక్యమే చాలు. ఈ వాక్యమే మనకి తుది. हालेलुया। హల్లెలూయా. आज खुदा को ऐसी मरियमें चाहिए అలాంటి మరియమ్మ ఈ రోజు దేవుడికి కావాలి. जो हालातों लक्षणों को नहीं देखती, కజీ जो अनुभूति लक्षणों को नहीं देखती क्या हो रहा है। అంటే అనుభూతులను లేకపోతే ఏదో చూసిన దానికి నమ్మేది కాదు ఈమె. मरियम ये महसूस नहीं करती कि मेरे को ये अभी हो रहा है, మరియమ్మ ఎలాంటి సూచనలు గట్టి కలిగలేదు. ఎలాగవుతుంది ఎలాగవుతుంది అని అందామే. उसको तो ये मालूम है, ఆమెకి ఇదే दूत తెలుసు. ने बोल दिया దూత పలికాడు, ये सच के सिवाय और कुछ नहीं ఇది है। సత్యము తప్ప మరొకటి కాదు. हालेलुया। హల్లెలూయా. हैटी राइट ने बोला जो तू बोलता है హెడ్ సిస్టర్ అన్నది, ఇది నువ్వు ఏది పలుకుతున్నావు అది సత్యము తప్ప మరొకటి కాదు. ये सच के सिवाय और कुछ नहीं సత్యము है। తప్ప మరొకటి కాదు. हालेलुया। హల్లెలూయా. अगर आप खुदा को खुश करना चाहते हैं, ఒకవేళ దేవుని నువ్వు ఆనందపరచాలనుకుంటే, उसको సంతోషపరచాలనుకుంటే उसको वचन पे लीजिए, వాక్యము మీద నమ్మకం కలిగి ఉండు. क्योंकि हर एक आशीष అందులో ఉన్న ప్రతి ఆశీర్వాదం इस वचन के ऊपर टिकी हुई है। ఈ వాక్యం మీద ఆధారపడింది ఆశీర్వాదాలన్నీ. अगर चंगाई चाहिए
अगर चंगाई चाहिए ఒకవేళ నీకు స్వస్థత కావాలంటే वचन का सहारा लो, వాక్యాన్ని ఆధారంగా చేసుకో. अगर पवित्र आत्मा चाहिए ఒకవేళ పరిశుద్ధాత్మ నీకు तो కావాలంటే बाइबल उठाओ, వాక్యం మీద ఆధారపడు. खुदा का वचन उठाओ। వాక్యమును తీసుకో. हालेलुया। హల్లెలూయా. खुदा को खुश करने का और कोई तरीका नहीं है। మరి దేవుడికి ఏదైనా కార్యం చేయడానికి అటువంటి ఏ ఆటంకాలు లేవు. अब्राहम का जो शाही वंश है वो वचन का सहारा लेता है। అబ్రహాం యొక్క రాజ విత్తనము రాజ సంతానము వాక్యానికి మాత్రమే తీసుకుంటారు. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मरियम से खुदा बात कर रहा है, मरियम से खुदा बात कर रहा है। మరియమ్మతో దేవుడు మాట్లాడుతున్నాడు. वो बोल रही है जैसे आपने बोला वैसा ही मेरे साथ हो जाए, నువ్వు చెప్పినట్టుగా నా పట్ల జరుగును గాక. मेरे लिए तेरा एक वचन ही बथेरा है। నీ వాక్యమే చాలు ఇంకా. हालेलुया। హల్లెలూయా. मरियम इधर बता रही है మరియమ్మ ఎలాగంటుంది, मेरे को बच्चा होने वाला है। మరియమ్మ వెళ్ళి నాకు కూడా అబ్బాయి పుట్టబోతున్నాడని. खुदा ने बोला तू गर्भवती हो जाएगी। దేవుడు చెప్పాడు నువ్వు గర్భవతి అవుతున్నావని. इधर पड़ोस में बता रही है ఆమె యొక్క బంధువురాలతో చెప్తున్నాడు. और इधर आसपास गांव में बता रही है सभी को। అందరికీ చెప్తుంది అటు ఇటు పక్క పక్కన ఊరోళ్ళకి. हालेलुया। హల్లెలూయా. अभी उसके अंदर कुछ नहीं है, ఆమె లోపల ఏం లేదు ఇంకా. अभी 28 दिन का प्रोसेस उसके अंदर शुरू नहीं हुआ। క్యాజీ 28 दिन का जो पीरियड होता है बच्चे के प्रोसेस का अभी उसके अंदर नहीं है। 28 दिन का 28 दिन का पीरियड, అచ్చా 28 28 రోజుల తర్వాత పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా, అది ఇంకా ఆమె లోపల స్టార్ట్ అవ్వలేదు ఇంకా. अभी उसके अंदर कोई चिन्ह नहीं है, ఆమె లోపల ఎటువంటి గుర్తు అంటే సూచన లేదు. पर उसको ये मालूम है కానీ कि ఆమెకి- दूत ने बोला है। కానీ ఒక్కటి మాత్రం ఆమెకి నమ్మకం ఏంటంటే దూత అన్నాడు కాబట్టి. हालेलुया। హల్లెలూయా. ये है अब्राहम का सच्चा वंश। అదే నిజమైన అబ్రహాం యొక్క నిజమైన సంతానం. अब्राहम का सच्चा वंश हर बातों के ऊपर आमीन बोलता है। అబ్రహాం యొక్క నిజమైన సంతానం ప్రతి వాక్యం మీద ఆమేన్ పలుకుతుంది. हालेलुया। హల్లెలూయా. भाई ब्रैनम कहते हैं మరి బెనం గారు చెప్తున్నారు, मेरे को ये बात बहुत अच्छी लगती है ఈ మాట నాకు చాలా మంచి అనిపిస్తుంది అంటున్నాడు. जब यीशु मसीह कहता है, యేసుక్రీస్తు అంటున్నాడు, यीशु मसीह कल आज और जुगान जुग एक सा है, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా और ఉన్నాడు. ब्राइड बोलती है आमीन। అప్పుడు వధువు అంటది ఆమేన్. हालेलुया। హల్లెలూయా. जब यीशु मसीह ने कहा ఎప్పుడైతే యేసుక్రీస్తు అన్నాడో तुम दुष्ट आत्मा को निकालोगे, మీరు దయ్యములను వెళ్ళగొడుదురు అన్నాడు, नई नई भाषाओं बोलोगे, కొత్త భాషలు మాట్లాడుదురు అన్నాడు, सांपों को उठा लोगे, సర్పములు ఎత్తి పట్టుకుందురు कोई అన్నాడు, जहर वाली वस्तु भी पी लोगे, మీరు యశమును అంటే बीमारों पे हाथ रखोगे, రోగుల మీద చేతులించినప్పుడు बीमार चंगे हो जाएंगे। స్వస్థత పొందుతారు రోగులు. और ब्राइड बोलती है వధువు అంటది आमीन। ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. इसी से हमारा खुदा प्रसन्न हो जाता है। ఆ విషయం బట్టే దేవుడు సంతోషిస్తాడన్న. असंभव बातों के ऊपर विश्वास करना, క్యాజీ? असंभव बातों के ऊपर विश्वास करना, సహజాతీతమైన విషయాల మీద విశ్వసించడం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. जब खुदा को उसके वचन के ऊपर लिया जाता है ఎప్పుడైతే దేవుడు తన వాక్యం మీద పెట్టి మాట్లాడతాడో तो असंभव भी फीके पड़ जाते हैं। నిజంగా అసాధ్యమైనది जब खुदा సాధ్యమవుతుంది. जब खुदा को वचन के ऊपर लिया जाए, ఎప్పుడైతే దేవుడికి వాక్యములో నుండి నువ్వు తీసుకుంటావో जो लगता है कि ये नहीं होने वाला అనిపిస్తుంది ఇది జరగదని, वो भी అది असंभव हो- కూడా జరిగిపోద్ది. हालेलुया। హల్లెలూయా. और मरियम लोगों को बता रही है, మరియమ్మ అలాగ విని వెళ్తుంది. हालेलुया। హల్లెలూయా. उसने तो किसी पुरुष को जाना भी नहीं ఆమెమో ఏ పురుషుడికి ఎరగదు. और बोल रही है कि मेरे को बच्चा पैदा होने वाला है। ఆమె అంటుంది నాకు కుమారుడు పుట్టబోతుండ అబ్బాయి పుట్టబోతుండని. उसने स्वयं पर एक जिम्मेवारी ले ली। అరెక్ బార్. मरियम ने अपने ऊपर स्वयं खुद एक जिम्मेवारी ले ली। ఆ మరియమ్మ తన మీద స్వయంగా ఒక బాధ్యత తీసుకుంది. और जिम्मेवारी क्या थी? आलोचना की जिम्मेवारी। जिम्मेवारी ये थी आलोचना की जिम्मेवारी। అచ్చా. ఇప్పుడు ఏ ఏ బాధ్యత తీసుకుందంటే నింద అనే బాధ్యత తీసుకుంది. ఇప్పుడు हालेलुया। ఆ నింద మోయడానికి రెడీ అయిపోయిందన్న. मरियम आलोचना को सहने के साथ रुकी नहीं। ఆ నిందను తీసుకోవడానికి మరియం ఎటువంటి పరిస్థితుల్లో ఆగలేదన్న. मरियम के इसकी कोई परवाह नहीं करी। ఎటువంటి నింద మీద ఆమె మనసు పెట్టలేదా. हालेलुया। హల్లెలూయా. जब मनुष्य पवित्र आत्मा से भर जाता है, ఎప్పుడైనా जब पुरुष
आदमी జీ ఎప్పుడైతే ఒక పురుషుడు పరిశుద్ధాత్మతో నింపబడతాడో, जब उसके अंदर वचन चला जाता है, ఆయన లోపలికి వాక్యం వెళ్ళినప్పుడు वो लोगों की परवाह नहीं करता, ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని ఎదురు చూడడం ఏమంటారు అనుకోడు. चाहे उसको होली रोलर बोले, ఒకవేళ ఆయన పరిశుద్ధ దొర్లు రాళ్ళు అని అన్నా, चाहे उसको पवित्र खंडी बोला जाए, ఆయనకి ఏదో పేరు పెట్టి పిలిచినా उसको कोई परवाह नहीं है। ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. हालेलुया। హల్లెలూయా. मरियम कलीसिया को कोई परवाह नहीं है। మరియమ్మ అనే సంఘానికి అలాంటి సమస్య లేదు. तुम तो बहुत चीखते चलाते हो, మీరు ఎందుకు అరుస్తుంటారు? तुम तो भाषा बोलते हो, ఆ? तुम तो गैर नई नई भाषा बोलते हो। మీరు కొత్త కొత్త భాషలు మాట్లాడుతుంటారేంటి? अरे वो समय बीत चुका है, ఆ సమయాలు గతించిపోయాయి. आज कोई चमत्कार नहीं है। ఎటువంటి అద్భుతాలు ఇప్పుడు లేవు. पर ब्राइड बोलती है, కానీ వధువు అంటది. हालेलुया। హల్లెలూయా. खुदा ने बोला है, దేవుడు అలాగ అన్నాడు కాబట్టి वचन इसका गवाही देता है। వాక్యం ఏదైతే పలుకుతుందో यह यीशु होता है, यह जीसस होता है, అక్కడే యేసు ఉంటాడు. वहाँ रौला होता है। ఆ యేసు ఉన్న దగ్గర అక్కడ అరుపులు, స్తుతులు, స్తోత్రాలు ఉంటాయి. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मरियम कलीसिया किसी से शर्माती नहीं है। మరియమ్మ ఎటువంటి నిందలకు భయపడదు. मरियम कलीसिया किसी से डरती नहीं है। మరియమ్మ అనే సంఘం ఎవరికి భయపడదు. हालेलुया। హల్లెలూయా. वो क्या बोलेगा, ये क्या बोलेगा, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో जो बोलता है उसको बोलने दो, ఎవరు ఏమనుకున్నా అనుకోనివ్వండి. क्योंकि उसकी मुलाकात दूध से हो चुकी है। ఆ మరియమ్మకి దూతతో కలయిక జరిగిపోయింది. हालेलुया। హల్లెలూయా. क्योंकि यीशु मसीह बोल चुका है, క్యాజీ यीशु मसीह बोल चुके हैं, యేసుక్రీస్తు ఇలా చెప్పి ఉన్నాడు, जो मेरे नाम से शर्माएंगे ఎవరైతే నా నిమిత్తము సిగ్గుపడతారో मैं भी पिता के सामने నేను కూడా తండ్రి ముందు, और उसके दूतों के सामने దేవుని యొక్క దూతల ముందు मैं भी लजाऊंगा। నేను కూడా సిగ్గుపడతాను. इसलिए मरियम लजाती नहीं है। అందుకే మరియమ్మ అలాగ అనుకోవట్లేదు. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. अब वो जो मरियम है वो उस खबर को अलीशिबा को बचाना चाहती है। ఇప్పుడు मरियम वो जो खुदा ने उससे बात करी है वो बात अलीशिबा को बताना चाहती है। ఇప్పుడు మరియమ్మతో మాట్లాడిన దేవుని మాటలని ఇప్పుడు ఎలిజబెత్తో పంచుకోవడానికి వెళ్తుంది. ఇప్పుడు हालेलुया। హల్లెలూయా. वो बताना चाहती है कि खुदावंद ने कैसे मेरे से बात करी है, ఆమె చెప్పాలనుకుంటుంది దేవుడు నాతో ఎలా మాట్లాడాడో అని చెప్పడానికి వెళ్ళింది అక్కడికి. कैसे खुदावंद ने मेरे साथ एक प्रतिज्ञा करी है। నాతో దేవుడు ఎలాంటి ప్రమాణం చేశాడో అని చెప్పడానికి. हालेलुया। హల్లెలూయా. वो स्त्री घर में बैठी नहीं रही, ఆమె ఇంట్లో కూర్చోలేదు, वो जल्दी से వెంటనే चली బయలుదేరింది. लगती है। हालेलुया। హల్లెలూయా. वो पहाड़ों को पार कर रही है, ఆమె కొండల్లోకి వెళ్తుంది. ఆమె वो पर्वतों के पार कर रही है, కాజారా पर्वतों के पार जा रही है। పర్వతాల దగ్గరికి వెళ్తుంది ఆమె. हालेलुया, ఆమేన్. हालेलुया। హల్లెలూయా. क्योंकि मरियम का घर और अलीशिबा का घर दूर थे। ఎలిజబెత్ ఇంటికి మరియమ్మ ఇంటికి చాలా దూరం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. वो अपने आप को छुपा नहीं रही, క్యాజీ वो अपने आप को छुपा नहीं रही। ఆమె తనంతట తాను దాచుకోవట్లేదు. अंदर वचन आ गया, వాక్యం లోపలికి వచ్చేసిన వెంటనే वो ऐसे छुप नहीं रही, నేను ఎవరికి చెప్పను అనుకోవట్లేదు. वो बता रही है लोगों को, वो लोगों को बता रही है, ఆమె జనాలకి చెప్పడానికి వెళ్తుంది. वो लोगों को गवाही देने जा रही है। అది చెప్పడానికి వెళ్తుంది ఆమె. जबकि वो 18 साल की है। ఆమె 18 సంవత్సరాల అమ్మాయి. हालेलुया। హల్లెలూయా. उसने अपने आप को छुपाया नहीं, తనంతట తాను దాచుకోలేదు ఆమె. क्योंकि उसके पास वो वादा है। ఎందుకంటే ఆమె దగ్గర ఒక వాగ్దానం ఉన్నది. जब आपके पास वादा होगा అలాగే మీ దగ్గర కూడా వాగ్దానం ఉంటే आप बैठे नहीं रह सकते। మీరు నిశ్శబ్దంగా కూర్చోలేరు. 35 के दिन वो लोग बैठे नहीं रहे। 35 के दिन पतरस और 120 बैठे नहीं रहे। పెంతెకోస్తు దినాన 120 మంది కూడా నిశ్శబ్దంగా కూర్చోలేదు. वो गलियों में निकल पड़े, వాళ్ళు వీధుల్లోకి బయటకు వచ్చారు. लोगों को बता रहे हैं। అందరికి ప్రకటన చేశారు. हालेलुया। హల్లెలూయా. और अलीशिबा को जैसे ही पता चला ఎప్పుడైతే ఎలిజబెత్కి తెలిసిందో कि मैं मां बनने वाली हूँ, నువ్వు తల్లి అవుతున్నావు అని తెలిసిందో उसने छुपा लिया। ఆమె కూడా గర్భవతి అయింది, దాచుకుంటుంది ఆమె. इस चैप्टर में ఈ అధ్యాయంలో 2 औरतें हैं,
ఇద్దరు స్త్రీలు ఉన్నారు. अलीशिबा है, ఎలిజబెత్, एक मरियम है. ఒకటే మరియా. अलीशिबा अपने आप को छुपा रही है ఎలిజబెత్ తనంతట తాను దాచుకుంటుంది, और मरियम जा रही है. మరియమేమో బయటకు వస్తుంది. हालेलुया. హల్లెలూయా. इसी अध्याय में ఆ? इसी अध्याय में जकरिया जाजक है, ఈ అధ్యాయంలోనే జకర్యా యాజకుడై ఉన్నాడు. उसकी दूत से मुलाकात भी हो चुकी है. ఆయనకి కూడా దూత కలిశాడు. ये कैसे हो सकता है? ఇది ఎలాగ జరుగుతుంది అంటున్నాడు ఆయన. एक यूसुफ पास्टर है, అక్కడ ఒక యేసే పాస్టర్ ఉన్నారు. वो दुआ करता है खुदा के आगे, ఆయన దేవుని ముందుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. उसको प्रार्थना का उत्तर मिल जाता है. ఆయన ప్రార్థనకి జవాబు దొరికిపోతుంది. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. वो छोटी लड़की जा रही है अलीशिबा के ఆ पास. చిన్న అమ్మాయి కన్యక వెళ్తుంది అక్కడ నుండి. हालेलुया. హల్లెలూయా. और जब अलीशिबा उसने अपने आप को छुपा रखा है, ఎలిజబెత్ ఏమో తనంతట తాను దాచుకుంటుంది. वो पीछे कमरे में चली जाती है. వెనక రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఆమె. भाई ब्रैनम कहते हैं, ఇప్పుడు బెనం గారు मैं చెప్తున్నారు, कल्पना कर सकता हूँ, मैं कल्पना करता हूँ నేను ఊహించుకుంటున్నాను ఇక్కడ वो कमरे में गई होगी, ఆమె రూమ్ లోకి వెళ్ళిపోయి ఉంటది. वो छोटे छोटे कपड़े बना रही है बच्चे के लिए. పిల్లల కోసం చిన్న చిన్న బట్టలు కుడుతుంది ఆమె. हालेलुया. హల్లెలూయా. क्योंकि बच्चा आने वाला है. ఎందుకంటే పిల్లడు పుట్టబోతున్నాడని और कंबल बना रही है ఆమె బట్టలు తయారు చేస్తుంది. क्योंकि उसको उसके अंदर लपेटा जाएगा, ఎందుకంటే ఆ యొక్క బట్టలతో ఆ పిల్లవాడికి చుట్టాలని. क्योंकि वो माँ बनने वाली है. ఎందుకంటే ఆమె తల్లి కాబోతుంది. हालेलुया. హల్లెలూయా. बट एक बात की उसको चिंता है ఒక్క మాట విషయమే చింత ఆమెకి. कि माँ बनने वाली हालात में తల్లి అవ్వబోయే పరిస్థితుల్లో 6 महीने बीत चुके हैं, 6 నెలలు గడిచింది. उसके अंदर बच्चा भी आ चुका है, లోపలికి బిడ్డడు కూడా వచ్చేసాడు. पर हरकत कोई नहीं कर रहा, ఎటువంటి కదలికలు లేవు. कोई हालेलुया नहीं, ఏ హల్లెలూయా లేదు, कोई आमीन नहीं. ఏ ఆమేను లేదు. 6 महीने हो गए बैप्टाइज लिए, 6 నెలలు అయిపోయింది లోపలికి వచ్చి. दूध से मुलाकात भी हो चुकी है దేవుడితో దూతతో కలయిక కూడా జరిగిపోయింది. और प्रार्थना का उत्तर भी मिल गया है. ప్రార్థన జవాబు కూడా దొరికిపోయింది. हालेलुया. హల్లెలూయా. बच्चा भी 6 महीने के अंदर हो चुका है, లోపల పిల్లడు వచ్చి 6 నెలలు पर అయిపోయింది. अभी तक कोई हरकत नहीं है. ఎటువంటి కదలికలు లోపల లేవు. हालेलुया. హల్లెలూయా. और हम सब जानते हैं మనందరికీ తెలిసిన విషయం. 2 3 4 महीने के बाद, 2 3 4 मंथ के बाद 2-3 నెలల తర్వాత बच्चा हिलना शुरू हो जाता है, లోపల బిడ్డ ఉంటే ఆ బిడ్డ కదలికలు కదులుతుంటారు. उसके अंदर हरकत आनी शुरू हो जाती ఆ है. లోపల కదలికలు జరుగుతూ ఉంటాయి. लेकिन वो कमरे में बैठी हुई है. కానీ ఆమె రూమ్ లో కూర్చొని. हालेलुया. హల్లెలూయా. जैसे वो कमरे में बैठी हुई है, ఎలాగైతే ఆ రూమ్ లో కూర్చుందో तो दूर मार्ग में से मरियम भी आ रही है. रास्ते में दूर मरियम भी आ रही है. దూరం నుండి మరియమ్మ త్రోవల నుండి వస్తుంది. हालेलुया. హల్లెలూయా. जब मरियम उस रास्ते से आ रही है, ఆ త్రోవ నుండి మరియమ్మ వస్తున్నప్పుడు उनकी आंखें चमक रही है. ఆంకే मरियम की आंखें में चमक है, అచ్చా మరియమ్మ కళ్ళు గొప్ప తేజస్సుగా ఉన్నాయి. उसके गाल बहुत गुलाबी है, ఆమె ఈ యొక్క ఏమంటారు దానికి చెక్కీలు చాలా ఎర్రగా ఉన్నాయి. मेकअप के द्वारा नहीं, మేకప్ వల్ల కాదు, लेकिन खुदा की उस आशीष के द्वारा, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ముఖం మెరుస్తుంది. खुदा की सामर्थ्य के द्वारा, దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ ముఖం తేజస్సుగా ఉంది. क्योंकि उसके ऊपर प्रकाशन खुल चुका है. ఎందుకంటే ఆమె మీద దేవుని యొక్క ప్రత్యక్షత वो తెరిచింది. दौड़ती दौड़ती आ रही है, ఆమె పరిగెట్టుకుంటూ వస్తుంది. और भागती भागती आ रही है. ఆమె పరిగెట్టుకుంటూ వస్తుంది. हालेलुया. హల్లెలూయా. और आनंद मनाती आ रही है, క్యాజీ. गाना गाती आ रही है. ఆమె పాట పాడుకుంటూ వస్తుంది అక్కడికి. हालेलुया आमीन करती आ रही है. హల్లెలూయా ఆమెన్ అనుకుంటూ వస్తుంది. उसको कोई चिंता नहीं इधर वाले क्या बोल रहे हैं, ఆమెకి అసలు చింత లేదు, ఇరుగు పొరుగులు ఏమంటారని. उसको नो प्रॉब्लम, ये क्या बोल रहे हैं. ఎవరు ఏమనుకుంటారు, ఆమెకి సమస్య लेकिन లేదు. वो दौड़ती हुई चली आ रही है, పరిగెట్టుకుంటూ వస్తుంది ఆమె. उनकी आंखों में चमक है. ఆమె కళ్ళల్లో చాలా మెరుపు వెలుగుంది. हालेलुया. హల్లెలూయా. और भाई ब्रैनम कहते हैं, మరి బెనం గారు అంటున్నారు, मैं अलीशिबा को देखता हूँ, ఎలిజబెత్ కి నేను చూస్తున్నాను, वो पर्दा हटाती है. ఈ పరద అడ్డగేసేస్తుంది ఇలాగా. हालेलुया. హల్లెలూయా. जब पर्दा हटाती है, ఈ పరద ఇలా తీగానే दूर से देखती है, దూరం నుండి చూస్తుంది. अरे कोई लड़की आ रही है, ఏదో అమ్మాయి వచ్చినట్టుగా ఉంది, ये लड़की कौन हो सकती है. ఈమె ఎవరై ఉంటారు అని చూస్తుంది. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. ये यहूदियों को पहाड़ों के ऊपर आ रही है, यहूदियों के जो पहाड़ हैं उसके में से गुजर के चलती आ रही है. యూదా పర్వతాల మీద నుండి వస్తుంది ఆమె. जैसे ही वो निकट आती है, ఎప్పుడైతే అక్కడికి వస్తుంది ఆమె, वे उसे पहचान जाती है. ఆమె గుర్తిస్తుంది వెంటనే. अरे ये तो मेरी चचेरी बहन है. ఓహో నా బంధువురాలని మరియా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా.
जैसे वो मिलने को जाती है बाहर, ఎప్పుడైతే కలవడానికి వెళ్తుందో ఈమె బయటికి మరియమ్మతో కలవడానికి, अपने पेट के ऊपर शाल ले लेती है। వెంటనే ఆమె కడుపుకి ఇలా కప్పేసుకుంటది కొంగు। ऐसे नबी ने बोला है, ప్రవక్త అలాగ అంటున్నాడు, भाई ब्रैनम ने ऐसे ही बोला है। ఇప్పుడు బెనం గారు అలాగే చెప్పారు, वो कपड़ा लपेट लेती है अपने ऊपर ఈ పొట్ట ఎవరికి బయలుపరచబడకూడదని కప్పేస్తుంది ఆమె। और उसको मिलने के लिए बाहर जा रही है। యాజీ, मरियम को मिलने के लिए घर से बाहर निकल रही है। ఇలా కప్పుకొని మరియమ్మకి కలవడానికి బయటికి వెళ్తుంది ఆమె ఎలిజబెత్। हालेलुया, హల్లెలూయా। उसने अपने ऊपर चादर डाल रही है ఆమె మీద దుప్పటి కప్పుకొని వెళ్ళింది, చాలు అలాంటిది, और जा रही है उसको मिलने, వెళ్ళి కలవడానికి వెళ్ళింది। उसको गले लगाती है। ఆమె ఇలా పట్టుకుంది ఆమె, హల్లెలూయా, और उसको चूमने लगती है, ఆమెకి ముద్దు పెట్టుకోయింది, ऐसे चूमने लगती है, ఇలా ముద్దు పెట్టుకోవడం ప్రారంభమైంది। क्योंकि बहुत देर के बाद उनकी मुलाकात हो रही है। ఎందుకంటే చాలా రోజుల తర్వాత उसको కలుసుకున్నారు। गले लगाया और उसको चूमा, ఆమెకి కౌగిలించుకొని ముద్దు పెట్టింది, जैसे हम करते हैं। మనం ఎలాగైతే ఒక కలుసుకుంటాం అలాగే చేస్తాం। हालेलुया। హల్లెలూయా। पर आज क्या होता है, ఈ రోజు ఏమవుతుంది, वो प्यार ठंडा हो चुका है। ఆ ప్రేమ చల్లారిపోయింది ఈ రోజుల్లో। मीटिंग के बाद कोई मिलता ही नहीं, मीटिंग के बाद कोई मिलता ही नहीं। మీటింగ్ తర్వాత ఎవరు కలవరు। इधर पास्टर अभी लास्ट दुआ कर रही है और बाइबल और संदेश बैग में डाल दिए। చివరి ప్రార్థన పాస్టర్ గారు చేస్తుంటే ముందే బ్యాగ్ బైబిల్ ముడిచేసి బ్యాగ్లో పెట్టేసుకోవడం। पास्टर कुछ और बातें रखना चाहता है ఇంకా కొన్ని మాటలు పాస్టర్ గారు చెప్పాలనుకుంటుంటాడు, और बाइबल बैग में चली जाती బైబిల్ है, లోపలికి వెళ్ళిపోద్ది బ్యాగ్లోకి। संदेश भी बैग में चला जाता है, मैसेज भी बैग में चला जाता है। వర్తమానం కూడా లోపల పెట్టేస్తారు। ఇక पास्टर फिर बोलता है आओ हम एक और आयत निकालते हैं। పాస్టర్ గారు చివరికి కూడా ఇంకొక మాట చదువుదు అంటాడు। अरे यार कब बंद करेगा। అరే ఎప్పుడో మూసేస్తాడు ఈయన అనుకుంటుంటారు। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। और मरियम उसको गले लगाती है, మరియమ్మ ఆమెతో కౌగిలించుకొని, लेकिन आज जो प्यार है वो ठंडा पड़ चुका है। ప్రవక్త అంటాడు అలాంటి ప్రేమ ఈ రోజుల్లో చల్లారిపోయింది। एक भाई बोलता है शलोम, సోదరుడు అంటాడు షాలోమ్ అని, दूसरा बोलता है हाँ शलोम। ఇంకోడు ముఖం తిప్పుకొని షాలోమ్ షాలోమ్ షాలోమ్। हाथ मिल रहा है చెయ్యి అయితే కలుస్తుంది, लेकिन दिल नहीं मिल रहा। హృదయం మాత్రం కలవట్లే। हालेलुया, హల్లెలూయా। आज हो रहा है। ఈ రోజు అవుతుంది అలాగే। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। आज हमारे को मरियम जैसा बनना चाहिए, ఈ రోజు మరియమ్మ లాగా మనం మారాలి। जो जा रही है उसको मिलने के लिए। ఆమె వెళ్తుంది కలవడానికి। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। भाई ब्रैनम बोलते हैं బ్రదర్ గారు అంటున్నారు, मैं एक बार बाजार जा रहा था। నేను బ్రదర్ బనం బోల్ రहा भाई ब्रैनम कहते हैं मैं बाजार अपनी वाइफ के साथ जा रहा था। తన భార్యతో, బ్రదర్ బనం గారు చెప్తున్నారు, తన భార్యతో బజార్కి వెళ్తున్నాడు ఆయన ఒకరోజు। तो एक लड़की आती है, ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంది। हेलो मिस्टर ब्रैनम, हेलो मैडम ब्रैनम। మేడం బ్రనామ్ గారు అనుకొని పలకరిస్తుంది ఒక అమ్మాయి। तो भाई ब्रैनम की वाइफ थोड़ा सा हंस देती है। బ్రదర్ బనం గారు భార్య కొద్దిగా నవ్వేస్తుంది। भाई ब्रैनम कहते हैं బ్రదర్ బనం గారు అంటారు, मीठा మీడా आपको उस बहन ने आपको बुलाया था, आपने उसको कोई जवाब ही नहीं दिया। ఆ సహోదరి నీకు పిలిచింది కదా, నువ్వేం జవాబు చెప్పలేదు ఏంటి అని అడుగు। నవ్వావు కానీ ఏం జవాబు చెప్పలేదు ఏంటి అని అడుగుతారు। मीठा ने कहा हाँ मैंने उसको बुलाया है। मीठा बोलती मैंने उसको बुला लिया है, बात कर लिए। మీడా అంటుంది, ఆమెతో నేను మాట్లాడుతుంటాను అన్నది ఆమె। ऐसे ऐसे देख लिया, शलोम शलोम शलोम, ठीक है। పలకరించాము, సరే షాలం షాలం అని ఓకే। दूर का प्यार हो गया है, దూరం ప్రేమ, అది ठंडा प्यार पड़ चुका है। ప్రేమ చల్లారిపోయింది అంటున్నాడు। हालेलुया। హల్లెలూయా। जबकि हमारे भाई ब्रैनम ने बोला है उसको गले लगाना चाहिए। నువ్వు వెళ్ళి ఆమెకి కౌగిలించుకోవాల్సి ఉండేది। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। एक समय होता था, एक समय था ఒక సమయం ఉండేది, जब हमारा पड़ोसी बीमार हो जाता था, ఎవరైనా మన పక్కింటోళ్ళు రోగగ్రస్తులు అయి ఉంటే सब लोग उसके घर जाते थे, అందరు ఈదులో వాళ్ళందరూ వాళ్ళకి పలకరించడానికి వెళ్ళేవారు, उसकी सहायता करते थे। ఆ సమయంలో అలా చేస్తుండే వాళ్ళు। उनके घर जाके उनकी लकड़ी को चीरते थे, వాళ్ళకి కర్రలు అవసరమైతే వాళ్ళకి కర్రలు బద్దలు చేసి ఇచ్చేవాళ్ళు। उसकी फसल काटते थे, వాళ్ళ యొక్క వ్యవసాయం ఏమైనా ఉండిపోతే రోగగ్రస్తమై పడి ఉంటే వాళ్ళ వ్యవసాయం వీళ్ళు కోసేవాళ్ళు, हल चलाने में उसकी मदद करते थे। ప్రతి విషయంలో వాళ్ళకి సహకరించేవాళ్ళు। आज क्या होता है, ఈ రోజు ఏమవుద్ది, पड़ोसी मर जाता है, పక్కింటోడు చచ్చిపోతే मॉर्निंग सवेरे अखबार में पता चलता है, ఇక్కడేమో పేపర్లు చదువుకొని కూర్చుంటారు ఇంట్లో। पता ही नहीं किसी को
ఎవరికి తెలియదు. भाई ब्रैनम कहते हैं प्यार ठंडा पड़ चुका है। అందుకే చివరి దినాల ప్రేమ చల్లారిపోయిందని ప్రవక్త గారు అంటున్నారు. हालेलुया। హల్లెలూయా. भाई ब्रैनम कहते हैं मेरे को बोलना अच्छा लगता है। सुना नहीं रही है. भाई ब्रैनम कहते हैं मेरे को बोलना अच्छा लगता है। एक भाई दूसरे भाई से बात करे। నా బ్రదర్ గారు ఏమంటారంటే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పలకరించడం నాకు మంచి అనిపిస్తుంటది అని అన్నాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. और मरियम ने अलीशिबा को पकड़ लिया। మరియమ్మ ఏమో ఎలిజబెత్కు పట్టుకుంది. आमीन। ఆమేన్. और उसकी पीठ थपथपा रही है मरियम। బ్రదర్ దీని సౌండ్ ఎక్కువ తగ్గించండి అన్న. ఎక్కువ 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 తగ్గించింది. ఓకే. मरियम और अलीशिबा एक दूसरे को गले लगा रही हैं। మరియమ్మ ఎలిజబెత్ ఇద్దరు ఒకరికొకరు కౌగిలించుకున్నారు. पीठ थपथपा रही है। पीठ थपथपा रही है। ఈ వీపుకి తట్టింది మెలగా. हालेलुया। బాగున్నావా అని एक दूसरे को चूम रहे हैं ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నారు. क्योंकि उनमें मित्रता थी। వాళ్ళ మధ్యలో స్నేహభావం ఉండేది. आज हम एक दूसरे से अलग होते हैं, ఈ రోజుల్లో ఒకరికొకరు స్నేహభావాలు లేవు. उसके बाद बात खत्म। జీ బోలియే. उसके बाद बात खत्म। ఆ తర్వాత ఒకసారి కలిసిన తర్వాత మరి ఏమైపో అనవసరం. हालेलुया। హల్లెలూయా. अलीशिबा मरियम को बोलती है, ఎలిజబెత్ అంటుంది మరియమ్మతో, मरियम మరియా बहुत साल हो गए मैंने आपको देखा नहीं है, చాలా సంవత్సరాలు అయింది నిన్ను చూడలేదు నేను. परंतु अभी भी आपकी आंखों में वही चमक है ఇప్పుడు కూడా నువ్వు చివరి అప్పుడు ఎలాగుండేదానవో ఇప్పుడు కూడా जैसे అదే మెరుపు ఉన్నది. जैसे तेरी माँ अन्ना की थी। అన్నా अन्ना हन्ना। ఎలాగైతే నీ తల్లి హన్నా ఉండేదో. हालेलुया। హల్లెలూయా. और खुदा दोनों स्त्रियों में काम कर रहा है। దేవుడు వాళ్ళిద్దరి మధ్యలో పనిచేస్తున్నాడు. यहाँ दो स्त्री हैं, ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. इस स्त्री से भी खुदा बात कर रहा है ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు దేవుడు, और दूसरी से भी बात कर रहा है। అవతల స్త్రీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. हालेलुया। హల్లెలూయా. और अलीशिबा कहती मैं बहुत अच्छा महसूस कर रही हूँ, ఎలిజబెత్ అన్నది నేను చాలా చక్కటి అనుభూతిని मैं పొందుతున్నాను అన్నది. बहुत खुश हूँ, मैं बहुत खुश हूँ आपके मिलने के लिए। నీతో కలిసిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నది. और मरियम कहती जैसे ही मैंने सुना మరియమ్మ అంటుంది ఎప్పుడైతే విన్నాదో, कि तू माँ बनने वाली है, నేను విన్నాను నువ్వు తల్లి కాబోతున్నావని మరియమ్మ చెప్పి అడిగింది అనమాట. मैं बहुत खुश हूँ। నేను చాలా సంతోషిస్తున్న ఈ విషయంలో అన్నది ఆమె. हालेलुया। హల్లెలూయా. और अलीशिबा ने कहा, ఎలిజబెత్ అన్నది मरियम 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 ने कहा अलीशिबा से, మరియా అన్నది ఎలిజబెత్తో, तेरे को पता है నీకు తెలుసా मैं भी माँ बनने वाली हूँ। నేను కూడా తల్లి కాబోతున్నాను అన్నది ఆమె. हालेलुया। హల్లెలూయా. ओ क्या तुम्हारी शादी यूसुफ से हो गई? ఆమె అనేది ఓహో ఎప్పుడమ్మా పెళ్ళి అయిపోయింది, अभी शादी नहीं हुई। ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు నాకు ఇంకా. मरियम बोलती अभी मेरी शादी नहीं हुई, మరియమ్మ అంటుంది ఇప్పుడు ఇంకా నాకు పెళ్లి కాలే, तो भी मैं माँ बनने वाली हूँ। అయినప్పుడు కూడా నేను తల్లి కాబోతున్నాను. अरे 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 मैं समझी नहीं बात को। నాకు అర్థం అవట్లేదు ఏంటి అంటున్నావు నువ్వు అన్నది ఆమె. हालेलुया। హల్లెలూయా. वो बोलती मेरे को भी 6 महीने का अंदर बच्चा हो गया है, నాకు కూడా 6 నెలలు అయింది బిడ్డలు లోపల ఉన్నాడు. मैं इस बात के लिए बड़ी चिंता में हूँ। ఆ మాట కొరకు నేను చాలా చింతలో ఉన్నాను. उसके अंदर जीवन नहीं है। ఆమె అన్నది ఎలిజబెత్ అన్నది నేను కూడా 6 నెలలు బట్టి గర్భవతినే కానీ లోపల జీవం లేదు, కదలట్లేదు. हालेलुया। హల్లెలూయా. मरियम ने कहा మరి అన్నది अलीशिबा चिंता मत करो, ఎలిజబెత్ భయపడొద్దు, చింతించొద్దు. खुदा का दूत దేవుడి యొక్క దూత जब सड़क के मैं जा रही थी, जब रोड के ऊपर मैं जा रही थी, నేను ఎప్పుడైతే రోడ్డు నుండి వెళ్తున్నానో నీళ్లు పట్టుకొని उसने मेरे से बात करी है। ఆయన దూత నాతో మాట్లాడాడు. अलीशिबा चिंता मत करो, ఎలిజబెత్ భయపడొద్దు, मैं किसी पुरुष को नहीं जानती, నేను ఏ పురుషుణ్ణి ఎరగను, परंतु फिर भी అయినప్పటికీ पवित्र आत्मा ने मुझ पर छाया करी है। పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకొని मेरे एक बच्चा होने वाला है, నాకు ఒక కుమారుడు నేను కనబోతున్నాను, मैं उसका नाम यीशु रखूंगी। ఆయన పేరు యేసు అని పెట్టబోతున్నా. हालेलुया। హల్లెలూయా. जैसे ही पहली बार మొదటిసారి यीशु शब्द होठों में बोला गया, పెదాల ద్వారా యేసు అనే మాట పలికడం అయిందో, उस छोटे यूहन्ना के अंदर जीवन आ गया। ఆ చనిపోయిన యోహాను లోపల జీవం బయటకు వచ్చింది. वो उछलने लगा, ఆయన గంతులేయడం ప్రారంభించాడు. हालेलुया। హల్లెలూయా. जैसे यीशु बोला,
ఎప్పుడైతే యేసు అన్నదో उसी वक्त जीवन आ गया। ఆమెలో అతని లోపలికి జీవం వచ్చింది. वो उसके अंदर हरकत कर रहा है, ఆ లోపల కదలికలు జరుగుతున్నాయి. ఇప్పుడు उसको इधर उधर हिला रहा है। ఈ యొక్క ఎలిజబెత్ కి ఇటు అటు ఊపుతున్నాడు లోపల. अलीशिबा का फेस चमक उठा, ఇప్పుడు ఎలిజబెత్ కు ముఖం కాంతి వచ్చింది. अलीशिबा का फेस चमक उठा। ఇప్పుడు ఎప్పుడైతే మెరుపులాగా మెరిసిందో ఎలిజబెత్ ముఖం, उसने कहा ఆమె అన్నది मेरे प्रभु की माता आई है। నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి వచ్చింది. हालेलुया, హల్లెలూయా. मेरे प्रभु की माता मेरे पास आई నా है। ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చి ఉన్నది. क्योंकि जैसे ही उसका नाम मेरे कानों में पड़ा, ఎప్పుడైతే ఆయన పేరు నా చెవుల్లో పడిందో मेरा बच्चा गर्भ में आनंद करते हुए నా उछल पड़ा। కుమారుడు లోపల నా గర్భంలో గంతులేస్తున్నాడు. यीशु मसीह नाम मानवी होठों से पहली बार बोला गया था। యేసు 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 అనే పేరు మానవ పెదాల నుండి మొట్టమొదటిసారిగా పలకబడింది. అక్కడ एक मरा हुआ बच्चा जिंदा हो गया। చనిపోయిన ఒక కుమారుడు బ్రతికాడు అక్కడ. हालेलुया, హల్లెలూయా. क्या हो आज वही यीशु। ఈ రోజు ఆ యేసే. आप बोलो यीशु, మీరు అనొచ్చు యేసు అనండి. प्रभु यीशु। ప్రభుని యేసు. मरा बच्चा फिर से जिंदा हो सकता है, मरा बच्चा फिर से जिंदा हो सकता है। మరి చనిపోయిన కుమారుడు మరలా బ్రతికే ఛాన్స్ ఉంది. जब आप चिल्लाते हो, ఎప్పుడైతే అలాగా మీరు కేకేస్తారో, जब आपके होठों पे यीशु मसीह का नाम आता ఎప్పుడైతే మీ है, पेदाల నుండి యేసు అనే పేరు వస్తుందో, विलियम मैरी ब्रैनम का नाम आता है, విలియం మేరీ బ్రెనాం గారి పేరు కూడా వస్తుందో, बच्चा जीवित हो जाता है। లోపల పిల్లడు జీవింపబడడం జరుగుతుంది. आपके अंदर कुछ होने लगता మీ है, లోపల ఏదో జరగడం ప్రారంభిస్తుంది. अनंत जीवन आपके अंदर आ जाता నిత్య है। జీవం మీ లోపలికి వస్తుంది. आपके गर्भ में कुछ होने लगता మీ है। గర్భము ఆత్మలో ఏదో జరగడం ప్రారంభిస్తుంది. हालेलुया, హల్లెలూయా. क्योंकि बाइबल कहती है ఎందుకంటే బైబిల్ చెప్తుంది कि यूहन्ना యోహాను माँ के गर्भ में ही पवित्र आत्मा से भर गया। యోహాను తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. हालेलुया। హల్లెలూయా. क्या हो यदि कोई बीमार हो, क्या हो यदि कोई बीमार हो, ఒకవేళ ఎవరైనా ఇక్కడ రోగగ్రస్తులుంటే, जब भी उसको डॉक्टर ने जवाब दे दिया हो, డాక్టర్ విడిచిపెట్టినట్లయితే उसके लिए सेवक दुआ कर देता है। जब पास्टर उसके लिए दुआ कर देता है, ఎప్పుడైతే పాస్టర్ గారు అతని కోసం ప్రార్థిస్తాడో, फिर वो जो डॉक्टरों के एस्टिमेट थे उस पर यकीन नहीं करता। డాక్టర్ గారు ఏం చెప్పారో దాని మీద వారు నమ్మకం ఉంచరు. ఇక हालेलुया। హల్లెలూయా. कैसे भाई ब्रैनम एक बूढ़ा एक बूढ़ी औरत थे जिसको भाई ब्रैनम हॉस्पिटल में दुआ करने जाते हैं। ఎలాగైతే ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక ముసలామెను ముసలోడి దగ్గర కోసము హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తారు. उन्होंने भाई ब्रैनम को बताया, బ్రదర్ బెనాం గారు చెప్పారు, भाई ब्रैनम हमारे पास आइए, బ్రదర్ బెనాం గారు మా దగ్గరికి రండి అని పిలిచారు. हमारे వాళ్ళు. बच्चे के लिए दुआ कर दीजिए, ఆ? हमारे बच्चे के लिए दुआ कर మా दीजिए। పిల్లల కోసం ప్రార్థన చేయండి. भाई ब्रैनम आते हैं బ్రదర్ బెనాం గారు వెళ్ళారు అక్కడికి. और दुआ कर देते हैं అక్కడ ప్రార్థన చేస్తారు. और बुजुर्ग चिल्लाना शुरू कर देता ఆ है, ముసలివాడు ఎగరడం ప్రారంభిస్తాడు. ఇక मेरा बच्चा चंगा हो गया, నా పిల్లవాడు స్వస్థపరచబడ్డాడు, मेरा बेटा चंगा हो నా गया। కుమారుడు స్వస్థపరచబడ్డాడు. डॉक्टर बोलती है, డాక్టర్ అంటాడు, अरे ఏయ్ ये ముసలి कंप्यूटर में देख रहे हो, చూసావా ఇక్కడ ఆయన స్కానింగ్ ये लाइन चल रही है, ఈ లైన్ నడుస్తుంది చూసారా టీవీ. अभी आपका बच्चा 5 मिनट का मेहमान है। ఇంకా నీ కుమారుడు 5 నిమిషాల తర్వాత చనిపోతున్నాడు. लेकिन उस बुजुर्ग ने बोला, ఆ ముసలాయన అన్నాడు, ఏమన్నాడు అంటే, उस विश्वासी ने बोला, ఆ విశ్వాసి అన్నాడు ఏంటో, मैं इस पे विश्वास नहीं करता हूँ, నేను ఈ గీతల మీద నేను నమ్మకం పెట్టుకోలే, मैं तेरे कंप्यूटर पे विश्वास नहीं करता ఈ हूँ, కంప్యూటర్ మీద నేను నమ్మకం పెట్టుకోలే. तेरे लिए दुआ हो चुकी है, నా పిల్లవాడి కోసం ప్రవక్త ప్రార్థన చేస్తాడంతే. मेरे पास खुदा का वादा है, ఇది దేవుని యొక్క వాగ్దానం. मेरे पास्टर ने दुआ कर दी है, మా ప్రవక్త నా కుమారుడి కోసం ప్రార్థన చేస్తాడు. क्योंकि वचन में लिखा है सब कुछ संभव है, ఇప్పుడు నా కుమారుడి కోసము సమస్తము సాధ్యమే, कुछ भी असंभव नहीं है। ఇంకేది అసాధ్యం అంటూ లేదు. जैसे भाई ब्रैनम ने बोला, ఎప్పుడైతే బ్రహ్మణ గారు చెప్పారో, एक आदमी था, ఒక మనిషి ఉన్నాడు. ఆయన ओ ऐसे बाइबल लिया करता था, బైబిల్ ఎలా ముడుచుకుంటూ తీసుకునే आंखों में अंधा था, కళ్ళు గుడ్డి उसको कुछ भी दिखाई नहीं देता था। ఆయనకి ఏమి కనిపించేది కాదు. लोग पूछते हैं तू तो ना बाइबल पढ़ सकता है నువ్వు బైబిల్ చదవలేడు, और ना ही तू सुन सकता है, లేక వినలేడు. ఆయన तू बाइबल क्यों अपने साथ रखता है? మరి ఎందుకు బైబిల్ నీతో ఉంచుకుంటున్నావు అని అడిగారు అతనికి. उसने बोला मैं इस पर विश्वास करता हूँ, నేను దీని పట్ల నమ్మకం కలిగి ఉన్నాను. इसके अंदर और बाहर दोनों तरफ
खुदा का वचन लिखा हुआ है ఇప్పుడు ముందు నుండి చివరి వరకు అది దేవుని మాటలని నేను और నమ్ముతున్నాను. इसके ऊपर लिखा है पवित्र बाइबल। ఇది పరిశుద్ధ గ్రంథం అని నమ్ముతున్నాను అన్నాడు. उसने कहा क्या तू सारी बाइबल पे विश्वास करता है? ఆయన అన్నాడు పూర్తిగా బైబిల్ అంతా నేను उसने విశ్వసిస్తున్నాను. कहा हाँ मैं विश्वास करता हूँ। నమ్ముతున్నావు అంటే విశ్వసిస్తున్నాను అన్నాడు ఆయన. क्या हो यीशु मसीह आपको बोले? बोलिए. वो भाई बोलता है क्या हो यीशु मसीह आपको बोले इस द्वार के पार चले जाओ। యేసుక్రీస్తు अरे सुना देने दिए भैया बोलिए. वो भाई बोल रहा है जी उस अंधे को जी क्या हो हाँ। यदि यीशु मसीह आपको बोले हाँ। इस पत्थर वाली दीवार के पार चले जाओ तो क्या आप कूद जाओगे? ఒకవేళ యేసుక్రీస్తు నీకు ఇలాగ చెప్పినట్లయితే వెళ్ళి యువతల పక్క వెళ్ళి దూకే అని అంటే నువ్వు దూకేస్తావా అని అడిగాడు. उसने कहा हाँ मैं कूद जाऊंगा నేను ఖచ్చితంగా దూకేస్తాను అన్నాడు ఆయన. क्योंकि ये बात प्रभु यीशु मसीह ने बोली है। ఎందుకంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు కాబట్టి దూకేస్తాను అన్నాడు ఆయన. हालेलुया హల్లెలూయా. बोलता वो तो पत्थर है, पत्थर में आप कैसे गुजर जाओगे? నువ్వు అసలు ఒక రాయి మీద పడితే పిప్పి పిప్పి అయిపోతావు అన్నాడు. जब यीशु मसीह ने बोला है ఎప్పుడైతే యేసుక్రీస్తు అన్నాడు वही पत्थर में दीवार में शेक कर देगा। ఆ రాయిని కదిపించి తీసుకొని వెళ్ళగలడు ఆయన. हालेलुया హల్లెలూయా. क्योंकि सब कुछ संभव है। సమస్తము సాధ్యమే ఆయనకి. हालेलुया హల్లెలూయా. और मैंने आपको बताया నేను ఇప్పుడు నీకు एक చెప్పాను जकरिया के विषय में జకరియా విషయం చెప్పాను, और अलीशिबा के विषय में। ఎలిజబెత్ గురించి చెప్పాను. एक को बच्चा होने वाला है वो घर में है, ఒక ఆమె పిల్లడు కనబోతుంది కానీ ఇంట్లో ఉంది. एक एक के पास वो वादा है वो किसी की ఒక परवाह नहीं ఆమె कर रही। దగ్గర వాగ్దానం ఉన్నది చెప్పడానికి వెళ్తుంది. हालेलुया హల్లెలూయా. वो किसी आलोचना से नहीं डर रही ఎటువంటి సిగ్గుపడటం లేదు, ఎటువంటి నిందలకి భయపడట్లేదు. क्योंकि उसके साथ खुदा ने बात करी है। ఎందుకంటే ఆమెతో దేవుడు మాట్లాడాడు కాబట్టి. उसके पास एक अच्छा मार्क पास्टर है। ఆమె దగ్గర ఒక మంచి పాస్టర్ ఉన్నాడు కాబట్టి. हालेलुया హల్లెలూయా. वो उस कलीसिया को बोलता है पत्र को पढ़ते रहना। జీ ఆ సంఘానికి ఆయన అంటాడు ఆ యొక్క బండ మీద కట్టబడి ఉండు అని. और कलीसिया पत्र को पढ़ती रहती है। ఆ యొక్క పత్రికలను ఆమె చదువుతూనే ఉంటుంది. उसके अंदर बच्चा आ चुका है, ఆమె లోపలికి పిల్లడు उसके వచ్చాడు. अंदर खुदा का वादा आ चुका है। దేవుని యొక్క వాగ్దానం ఆమెలోకి వచ్చింది కాబట్టి. हालेलुया హల్లెలూయా. उसकी मुलाकात मलकिसदेक से हो चुकी है। ఆమె యొక్క సహవాసము కలయిక అనేది उसकी దూతతో అయింది. मुलाकात पिलर ऑफ फायर से हो चुकी ఆమె है। యొక్క సహవాసం ఆయన కలయిక అగ్ని స్తంభంతో అయ్యింది. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. ये छोटा सा विषय था। ఇది చిన్న విషయం మీకు చెప్పాలనుకున్నాను. प्रभु आपको बहुत बरकत दे। దేవుడు మీకు బాగా దీవించును గాక. हमारे भाई मार्को को प्रभु बहुत बरकत दे। మన సహోదరుడు మార్క్ గారికి కూడా బహుగా దేవుడు దీవించును గాక. हमारे भाई उबैद को बहुत बरकत दे। మా సహోదరుడు ఓబేద్ గారికి దేవుడు బహుగా नहीं దీవించును तो గాక. मैं आपकी भाषा आपको तक पहुंचा नहीं सकता था जब तक वे भाई ना होते। నా ఆలోచనలని మీతో నేను పంచుకోలేకపోయాను, బ్రదరే లేకపోతాను అంటున్నాడు ఆయన. हमारे भाई भूपेंद्र को प्रभु बहुत बरकत दे, మా సహోదరుడు భూపేంద్ర గారికి కూడా బహుగా దేవుడు దీవించును గాక. जो हमारे को साथ लेके आए हैं। మాకు తీసుకొని వచ్చాడు ఆయనే. और तीसरा प्रचार मेरे को दिया है। మూడో ప్రసంగం చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. और आज 12 तारीख है, కేసి 12 तारीख भी है। ఈ రోజు 12వ తారీఖు. हालेलुया హల్లెలూయా. और इसी चैप्टर में ఈ అధ్యాయంలోనే पुत्रों के दिल पिता की ओर मोड़े जा रहे हैं। ఈ అధ్యాయంలోనే పితరుల వైపు నో 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 పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పడం జరుగుతుంది. 12 रसूलों की शिक्षा की ओर అక్కడ 12 మంది అపోస్తుల యొక్క బోధ వైపు అక్కడ తిరగడం జరుగుతుంది. 12 तारीख కాజీ 12 तारीख 12వ తారీఖున और 12 मंथ 12వ నెల 2022 2022 12 तारीख 12वां महीना 2022 12వ తారీఖు 12వ నెల 2022. हालेलुया హల్లెలూయా. प्रभु आपको बहुत बरकत दे। దేవుడు మీకు బహుగా దీవించును గాక. गॉड ब्लेस यू, शालोम। అందరికి షాలోమ్. దేవుడు మీ అందరికి దీవించును प्रभु గాక. आपको बहुत बरकत दे। దేవుడు మీకు బహుగా దీవించును గాక. मैं अपने भाई को बुलाना चाहता हूँ। ఇప్పుడు మా సహోదరుడికి ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను. గాడ్ బ్లెస్ యు. God bless you, भाई। దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మాఫ్ కర్నా. హల్లెలూయా. అందరు కూడా లేచి నిలబడదాం. ప్రతి వారు కూడా లేచి నిలబడినట్లయితే అందరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మరి వాక్యాన్ని బట్టి మరి కూటమైతే మనం అనుకోలేదు, కానీ దేవుడు అద్భుత రీతిగా మరి వచ్చిన వారందరితో మాట్లాడాలని నమ్ముతున్నాను. దేవుడు నామడి మహిమ కలిగిన గాక. మరి సంఘము పాస్టర్ ఎలా ఉండాలో మరి చక్కగా మరియని యేసుని చక్కగా
డ్రామాటికల్గా చూపించారు ఆయన. మరి దేవుడు ఎవరికిచ్చిన వరాన్ని దేవుడు అలా వాడుకుంటాడని పరిశుద్ధాత్మ ద్వారా. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి బహర్ సింగ్ గారిని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మంచి వర్తమానాన్ని అందించారు. అలాగే తెలుగులో తర్జుమా చేసిన ఉపేద పాస్టర్ గారిని కూడా దేవుడు దీవించును గాక. మరి ఎందుకంటే ఒక ఫ్రీక్వెన్సీ అందుకోవాలంటే ముందు ఒక పునాది ఇది. మరి రేపు భూపేందర్ సింగ్ గారు నిలబడేపోయే ముందు ఈ ఫ్రీక్వెన్సీని మనం అందుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం తెలుగే ఉన్నాం, ఇప్పుడు హిందీ తెలుగు వింటూ ఉన్నాం కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ అందుకోవాలడానికి ఇది ఒక పునాది ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఇప్పుడు ఉదయకాల సమయంలో మరి అందరూ కూడా 9:30కే కూటమి ప్రారంభం అవుతుంది. మరి సమయానికి వచ్చేసేయండి. మరి సంఘమంతా కూడా మరి చాలామంది రాలేదు, అయితే మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. మరి అందరూ కూడా ముందు ప్రార్థనలో ఉన్నట్లయితే దేవుడు బహుబలంగా తన సేవకుల్ని అభిషేకించి వాడుకున్నట్లుగా ప్రార్థన చేయండి తప్పనిసరిగా. మరి ఈ 4 కోటాల ద్వారా దేవుడు మనం ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. మరి అలాగే పరిచయం చేసిన బిడ్డల్ని దేవుడు దీవించిన గాక. మరి కోటాల్లో మరి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క సోదరుని దేవుడు దీవిస్తాడని నమ్ముతున్నాను. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి చివరిగా ప్రార్థన చేసి ముగించుకుందాం. మరి ఈ సమయంలో రింకు కుమార్ గారు వచ్చి ప్రార్థన చేసి కోటాన్ని ముగించాలని తెలియజేస్తూ ఉన్నాను. ओके आइए सब प्रार्थना करते हैं. రండి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. स्वर्गीय पिता, పరలోకపు తండ్రి, तेरा धन्यवाद करते हैं నీకెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. जो तूने आज हमें इस जगह पर रखा. ఈ రోజు మాకు ఈ స్థలంలో నువ్వు ఉంచి ఉన్నందుకు आए खुदावन, ఓ దేవా, हम तेरे बहुत आभारी हैं మీకు ఎంతో మేము రుణస్థులమయ్యా. कि तू हमें नए नए संदेश दे रहा है. మాకు ఎంతో కొత్త కొత్త సిరీస్లు మాకు నీవు ఇస్తున్నావు. हम इन 2 दिनों में बहुत ब्लेस हुए हैं. మేము ఈ 2 రోజులు కూడా ఎంతో సంతోషిస్తున్నాం. आए खुदावन, हम तेरे को बेनती करते हैं, ప్రభా నీకు మేము విన్నపం తెలియజేస్తున్నాం. इस मंच के जो सेवक है ఈ యొక్క బలిపీఠం కింద వెనకాల నిలబడిన ఒక पास्टर సేవకుడు मार्क को बहुत ब्लेस कर, పాస్టర్ మార్క్ గారికి బహుగా जिनके దీవించాడు. द्वारा हमने बेदारी प्राप्त की है. ఆయన ద్వారా ఇప్పుడు మేము ఆశీర్వాదం పొందుకున్నాం. आए खुदावन, ఓ ప్రభువా, हमें पता है మాకు తెలుసు तू ప్రభు, कल आज और युग जो एक सा है. నువ్వు నిన్న నేడు యుగ యుగములో हम ఒకటే ये రీతిగా जानते ఉన్నావు. हैं మాకు తెలుసు तू आज भी वही है నువ్వు ఈ రోజు కూడా जो అదే पहले ఉన్నావు. था, జకరియా దగ్గర, जो मूसा के समय था, మోషే కాలంలో जो ఉన్నవాడు, अब्राहम के समय था, నువ్వు जो इजहाक के समय था, ఇస్సాకు టైంలో जो ఉన్నవాడు, यूसुफ के समय था, నువ్వు యెషయా तू దగ్గర ఉన్నావు. आज भी यही मौजूद ఈ है. రోజు మా దగ్గర మధ్యలో तेरी ఉన్నావు. मौजूदगी हम महसूस कर रहे हैं. నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉన్నావు ప్రభు. आए खुदावन, ఓ దేవ తండ్రి, मैं ప్రభువా, तेरे के बेनती करता हूँ, నేను విన్నపం చేస్తున్నా. कल तूने खुदावन రేపు కూడా నువ్వు हमारे बेशकीमती भाई మా ప్రాముఖ్యమైన पास्टर సహోదరుడు भूपेंद्र को పాస్టర్ భూపేంద్ర గారికి बड़े जोर से इस्तेमाल किया. చాలా బలవంతంగా నువ్వు इसके వాడుకున్నావు. लिए तेरा बहुत धन्यवाद करते हैं, అందుకే మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. बहुत ज्यादा धन्यवाद करते हैं. ఎంతగానో మీకు కృతజ్ఞతాస్తుతులు और చెల్లిస్తున్నాం. आज तूने खुदावन ఈ రోజు నువ్వు ప్రభువా पास्टर बोहर जी को బోహర్ సింగ్ గారికి పాస్టర్ बोहर बहुत बल से इस्तेमाल किया. చాలా చక్కగా వినియోగించుకున్నావు. इसके लिए हम बहुत ज्यादा तेरे आभारी हैं. ఎందుకంటే అందుకోసం మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీకు आए खुदावन, ఓ తండ్రి, तेरे लिए हम प्रार्थना करते हैं. మిమ్మల్ని పేరు ప్రార్థన చేస్తున్నాం. जो मैसेज अब हुए हैं, ఎవరైతే ఇక్కడ ఉన్నారో इन मैसेज के द्वारा ఈ వర్తమానంలో ఎవరెవరైతే जो ఉన్నారో, लोगों ने सुने हैं, ఈ వర్తమానం ఎంతమంది అయితే విన్నారో, मरियम का मैं जैसे विश्वास था, మరియమ్మ లాగా విశ్వాసం सचमुच आज मरियम का जो विश्वास था, నిజంగా ఈ రోజు మరియమ్మ వలే వాళ్ళు आज ఎవరు वही मरियम ऐसे यहाँ पर हो. ఆ మరియమ్మ లాగా ఇక్కడ ఉందురు గాక. जो पहले मरियम का विश्वास था, మొదట ఎలాగైతే మరియమ్మకి విశ్వాసం ఉండేదో, जो पहली छाया थी, అది ఒక ఛాయ అయి ఉన్నది. आज उसकी असलियत हो. ఈ రోజు నిజమైన రూపం ఇది. आए खुदा तेरा धन्यवाद करते हैं, అందుకే ఈ రోజుని బట్టి మీకు స్తోత్రాలు हम చెల్లిస్తున్నాం. विश्वास करते మేము हैं. విశ్వసిస్తున్నాం ప్రభు. यहाँ पर मरियम थी नहीं, ఈ రోజు ఒకప్పుడు మరియమ్మ ఉంది అని కాదు, यहाँ पर मरियम है. ఈ రోజు మరియమ్మ ఇక్కడ ఉన్నది. यहाँ पर सारा थी नहीं, సారా ఉండేది కాదు, यहाँ पर सारा है. సారా ఇక్కడ ఉన్నది. यहाँ पर रिब्का थी नहीं, ఇక్కడ
यहाँ पर रिबका है। రిబ్కా అక్కడ ఉండేది కాదు, ఇప్పుడు రిబ్కా आए ఇక్కడ खुदा हम ఉన్నది. तेरा धन्यवाद करते हैं ఓ దేవుడా నీకే స్తోత్రాలు इतने తెలియజేస్తున్నాను. अच्छे माहौल के लिए, ఇటువంటి మంచి వాతావరణాన్ని బట్టి, इतने अच्छे भवन के लिए, ఇటువంటి మంచి దేవాలయాన్ని इतने బట్టి, अच्छे प्यारे भाई बहनों के लिए ఇంత మంచి ప్రేమ కలిగిన సహోదరి సహోదరులు और इतने अच्छे इस चर्च के सेवक के लिए ఇంత మంచి మంచి సేవకుడిని బట్టి खुदावन हम तेरे के प्रार्थना करते हैं। ప్రభువా దేవా నీకే ప్రార్థన जो చేస్తున్నాను. आने वाली सभाएं हैं, రాబోయే జరిగే కూటాలు जैसे तूने हमें पहले इस्तेमाल किया, నువ్వు ఎలాగైతే ముందే వినియోగించావో उसके बाद भी इस्तेमाल करना। మరొకసారి అలాగే వినియోగించండి. तेरे प्यारे बच्चे ट्रांसलेटर के लिए प्रार्थना करता हूँ, నీ ప్రేమ కలిగిన నీ ట్రాన్స్లేషన్ చేసిన సోదరు కోసం ब्रदर ప్రార్థించు. उबैद के लिए సహోదరుడు ఓబేదు కొరకు जिसने बहुत अच्छे तरीके से చాలా మంచిగా ఆలోచన ट्रांसलेट किया, తర్జుమా చేసి ఉన్నారు. जिसके द्वारा लोगों ने बरकत प्राप्त की। దాన్ని బట్టి ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు. खुदावन सबको ब्लेस कर, అందరికి దేవా మీరు ఆశీర్వదించండి. सब प्यारे भाइयों बहनों को ब्लेस कर। ప్రేమ కలిగిన ప్రతి సహోదరి సహోదరులు అందరికీ దీవించండి. ये प्रार्थना खुदावन प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, ఈ ప్రార్థన आमीन ప్రభు దేవుడు అయిన ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్ आमीन ఆమేన్ आमीन। ఆమేన్. हमारे खुदा का फजल, మా దేవుని యొక్క ఫలము, सातों दूतों का अभिषेक ఏడుగురు దూతల యొక్క అభిషేకము अब से लेके हमेशा तक बने रहा है। ఇప్పటి నుంచి నిత్యత్వం వరకు అది కలిగి ఉంది. आमीन एंड आमीन। ఆమేన్ हालेलुया। హల్లెలూయా.